ఓకే, గుడ్ మార్నింగ్ లీడర్స్, అందరికి వెరీ గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హార్టీ వెల్కమ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఈవినింగ్ సెషన్. సో ఈరోజు సండే, మీ అందరికి తెలుసు. సండే అంటే మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో స్పెషల్ ఉంటుంది. మనకు ఒక గెస్ట్ అనేది రావడం జరుగుతుంది మన ఛానల్లో. సో ఈరోజు మనకు గెస్ట్గా సుష్మిత గారు, ప్రవీణ్ గారు, యూనివర్సిటీ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మేడం వాళ్ళు ఇవాళ మనకి వాళ్ళ యొక్క సక్సెస్ జర్నీ వెస్టేజ్ లో మనకి ఇవాళ షేర్ చేయబోతున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఆల్మోస్ట్ 500 మెంబర్స్ అయిపోయారు. సో యూట్యూబ్ కూడా లైవ్ ఇచ్చాను నేను, మీరు యూట్యూబ్ లో జాయిన్ అవ్వచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండి. మేడం ఒక స్టూడెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇవాళ ఒక ఆంటర్ప్రెన్యూర్ గా. సో మేడం కి హెల్ప్ గా ప్రవీణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకి వచ్చిన బాబు ఉన్నారు. సో ఈ మధ్య చూశాను నేను. సో చాలా హ్యాపీ. సో మన గెస్ట్ గా రావడం, నిజంగా మనకు టైం ఇవ్వడం చాలా హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం కూడా మనం థ్యాంక్ యూ చేద్దాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున. సో సెషన్ స్టార్ట్ చేద్దామండి డైరెక్ట్ గా. నేను మేడం ని ఇన్వైట్ చేయడానికి రంజిత్ సార్ ని రిక్వెస్ట్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్, రంజిత్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ వాయిస్ క్లియర్ ఉంది సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఎవరైతే ఇప్పుడు 500 మెంబర్స్ వచ్చారో, సో ఈ రోజు సెషన్ చాలా ఎక్స్ట్రాడినరీ ఒక సెషన్ అండి. లైవ్ టెస్ట్ లైవ్ ఇది. సో ఈ రోజు చాలా మంది చూస్తుంటారు, నాకు సమస్య ఉంది, లేకపోతే ఇబ్బంది ఉంది, ఇంకోటి అంటారు. జస్ట్ ఏజ్ 21 ఇయర్స్ ఏజ్ లో ఎలా చదువుకోవాలి, లేకపోతే ఇంకోటి ఆలోచించే పరిస్థితిలో. సో ఈరోజు చదువుకుంటూ తను సుష్మా మేడం ఈరోజు సెషన్ మన వెస్టేజ్ ప్లాట్ఫామ్ అడుగు పెట్టారు. అది కూడా మన నాగేంద్ర గారు, ఆర్టీసీ నాగేంద్ర గారు మీకు తెలుసు. సో ఆయన ఒక సెషన్ విని ఆవిడ డెసిషన్ తీసుకొని ఒక స్టూడెంట్ టైప్ లో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో అలాంటి ఒక టైంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక కానిస్టేబుల్ పోస్ట్ వచ్చినా కూడా, సో ఈరోజు చాలా మంది జాబ్ అంటే హ్యాపీ ఫీల్ అవుతారు. అలాంటి ఒక కానిస్టేబుల్ పోస్ట్ ని కూడా ఏమీ కాదనుకొని విడిచిపెట్టేసి వెస్టేజ్ రావడమే కాదు, సో దానికి తగ్గట్టు సో ఈరోజు చాలా మంది జాబ్ క్విట్ చేస్తుంటారు. క్విట్ చేస్తూ దానికి తగ్గట్టు చేయరు. బట్ జాబ్ క్విట్ చేస్తూ అంతే స్పీడ్ లో 1.5 lakh తీసుకోవడమే కాదు, సో ఆఫ్టర్ 1.5 lakh అచీవ్మెంట్ తీసుకున్న తర్వాత, సో ఆవిడ గురించి మాట్లాడుకుంటే పేరెంట్స్ చిన్న తక్కువ టైంలోనే ఒక కాలం చేశారు. సో పేరెంట్స్ సపోర్ట్ లేకుండా, అంటే చిన్నప్పుడు లేరు. సో అలాంటి ఒక టైంలో ఆవిడ తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఆఫ్టర్ మ్యారేజ్ మన ప్రవీణ్ సార్తో మ్యారేజ్ అయిన తర్వాత, సో ఈ రోజు 3 lakh నియర్లీ తీసుకుంటున్నారు. ఇద్దరు కమిటెడ్ గా వర్క్ చేస్తున్నారు. సో అలాంటి ఒక మంచి కప్పల్ ఈ రోజు మనకి ఒక సెషన్ తీసుకొని వచ్చారు. సో లీడర్స్, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, లేకపోతే ఏం చేస్తున్నాను ఏంటి అనుకునే వాళ్ళు ఈరోజు ఈ సెషన్ ని దయచేసి మీ మొబైల్ని, సో చాలా మంది ఉన్నారు, బట్ 500 మెంబర్స్ మాత్రమే సీట్ దొరికింది. దయచేసి మీ ఎక్కడో పెట్టేసి మీ పనులు చేసుకుంటే కూర్చుంటే కాదు, నా లాస్ట్ వరకు మీరు ఈ మీటింగ్ వినగలిగితే ఎక్కడో ఒక పాయింట్ కనెక్ట్ అయితే డెఫినెట్ గా మీరు మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో లేట్ చేయకుండా సుష్మా మేడం ని ఇన్వైట్ చేద్దామండి. మేడం. Thank you, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ మేడం, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, sir. Thank you so much for inviting. Sir, voice disturbance గానీ రీసౌండ్ గానీ ఉందా సార్? ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు మేబీ ఇప్పుడు రాక, ఇప్పుడు ఓకేనా సార్? కొద్దిగా రీసౌండ్ వస్తుంది. ఇంకో సిస్టమ్ లో లాగిన్ అయ్యారా? yes sir. Okay. ఓకే, క్లియర్ మేడం, క్లియర్. థ్యాంక్స్ సో మచ్. వన్స్ Thank you, అగైన్ sir. వెల్కమ్ టు అవర్ Thank you టీమ్ so హెల్పింగ్ much. హ్యాండ్స్ మేడం. థ్యాంక్ Thank యూ you మేడం. very much అందరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇప్పటి వరకు మీ మీటింగ్స్ మిమ్మల్ని చాలా సార్లు లైవ్ లో చూసాను, అండ్ మీ మీటింగ్స్ కూడా విన్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికి కూడా. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్, సో ఈ అసోసియేషన్ లో ఉన్న మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ లీడర్స్ అండ్ వుడ్ బి లీడర్స్. మీ అందరికి కూడా ఒక మంచి అసోసియేషన్ లో మంచి అప్లైన్ మధ్యలో ఉన్నారు. ఒక గ్రేట్ సక్సెస్ ని తీసుకుంటున్నాం. మీ అందరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ రోజు నా టెస్టిమోనీని షేర్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ, సో నా టెస్టిమోనీని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరందరు రెడీగా ఉన్నారా?
అందరు రెడీగా ఉంటే నాకు చాట్ బాక్స్లో రెస్పాండ్ అవ్వండి. సో నా సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు లైవ్లో ఉంటే 2 ఎక్సర్సైజ్లు చేయిస్తాను, జూమ్లో ఉంటే ఒక ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉంటుంది. సో లైవ్లో ఉంటేనేమో హ్యాండ్ రైజ్ చేయించడం, క్లాపింగ్ చేయించడం. సో జూమ్లో ఉంటే మాత్రం చాట్ బాక్స్లో రెస్పాండ్ అవుతూ ఉండాలి. సో ఆర్ యూ ఆల్ రెడీ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వారికి నా పరిచయం చాలా వరకు వినుండొచ్చు పేరు, కొంతమంది చూసుండొచ్చు, కొంతమంది యూట్యూబ్లో లైవ్లో చూసుండొచ్చు. సో నేను ఎలా నా జర్నీని స్టార్ట్ చేశాను, ఎందుకు వెస్టీజ్లోకి వచ్చాను, అసలు ఎందుకు వెస్టీజ్ని ఒక కెరియర్గా తీసుకోవాలనుకున్నాను, ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చి ఈరోజు ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడానికి కారణాలు ఏంటి తెలియాలి కదండి. సో రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు, చాలా ఇంట్రెస్ట్తో ఉన్నారు. వితిన్ చాలా తక్కువ టైంలో 500 మెంబర్స్ యాడ్ అయ్యారు. రియల్లీ గ్రేట్. సో రైట్, సో వెల్కమ్ టు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ జూమ్ సెషన్. ఈరోజు యాజ్ ఎ స్పీకర్గా నేను మీ అందరి ముందు ప్రజెంట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా టెస్టిమోనీలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక రియల్ సక్సెస్ స్టోరీ చెప్తాను. సో ఎవరు డ్రా చేయొద్దు, స్క్రీన్ డిస్టర్బ్ చేయొద్దు. సో ఫస్ట్ నేను వెస్టీజ్ని స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకోవడానికి ఎందుకు రీజన్ అనడం కంటే ముందు, సో మనం ఇప్పటివరకు సక్సెస్ అయిన వాళ్ళని వెస్టీలో ఎంతోమంది చూసాం, కొంతమంది చేసి ఆగిపోయిన వాళ్ళని చూసాం, కొంతమంది చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. ఎస్ఆర్ను కానీ నిజంగా చూస్తే ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది, వేల మంది సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎస్ఆర్ను అవునా కాదా? కానీ మనం చూస్తుంటాం, వింటుంటాం, విన్నా ఆ కొద్దిసేపు వావ్ అంటాం, వదిలేస్తాం. కానీ నేను వెస్టీజ్లోకి రాకముందు నేను ఒక ఆర్డినరీ, చాలా మిడిల్ క్లాస్, ఒక ఏం చెప్పాలంటే కంప్లీట్గా నా చిన్నతనంలోనే నా అమ్మ నాన్నని కోల్పోయాను. అలాంటి స్టేజ్ నుంచి, అలాంటి ఏజ్లో నా లైఫ్ జర్నీ, నా 5th క్లాస్లోనే నా పేరెంట్స్ని కోల్పోయిన దగ్గర నుంచి చాలా స్ట్రగుల్స్ని నేను ఫేస్ చేశాను. అక్కడి నుంచి నా జర్నీ నేను స్టార్ట్ చేసుకుంటే, సో ఇప్పటి వరకు నా సక్సెస్ ఎలా వచ్చింది వెస్టీజ్ అనేది చెప్పడం కంటే ముందు, నేను వెస్టీలో జాయిన్ అయినప్పుడు నేను ఒక వ్యక్తి యొక్క స్టోరీ విని చాలా స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాను. ఫస్ట్ నా మైండ్ సెట్ని స్ట్రాంగ్గా సెట్ చేసుకున్నాను. ఏంటంటే నువ్వు చెయ్యాలి అని నిర్ణయించుకుంటే నిన్ను ఎవరు ఆపలేరు, అవునా కదా? చెయ్యాలి అని నిర్ణయించుకుంటే ఏ పనైనా సరే, నాట్ ఓన్లీ వెస్టీజ్. ఎస్ఆర్‌నో రెస్పాండ్ అవ్వండి అందరూ, చాట్ బాక్స్లో యాక్టివ్గా ఉండాలి. సో మీరు చెయ్యాలి అని డిసైడ్ చేసుకుంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరండి. సో మనల్ని మనం ఆపుకుంటే తప్ప ఇంకెవ్వరూ ఆపలేరు, రైట్? మరి ఇక్కడ ఒక వ్యక్తిని మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరు అనేది మీకు పోస్టర్లో చూస్తే అర్థమై ఉండొచ్చు. సో ద మౌంటైన్ మ్యాన్, హూ ఈస్ ద పర్సన్, ఏం చేసి అచీవ్ చేశారు, అసలు ఏంటి ఈ వ్యక్తి గురించి ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం. సో ఒక పని మొదలుపెట్టి నెల రోజులు తిరగకుండానే పని పూర్తి అవ్వాలని, రిజల్ట్స్ రావాలని, సక్సెస్ రావాలని, మనం ఇంకేదో ఒకటి అచీవ్ చేసుకోవాలి, మనకు రిజల్ట్ రావాలని వెయిట్ చేసే రోజులు ఇవి. కానీ ఒక పని మొదలుపెట్టి నెల రోజులు కాకముందే గొప్ప రిజల్ట్ రావాలని ఆశించే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కానీ ఒక వ్యక్తి రిజల్ట్ ఆశించలేదు, సో తనకి సన్మానాలు ఆశించలేదు, సత్కారాలు ఆశించలేదు, తనని పొగడాలని ఆశించలేదు, ఎలాంటి రిజల్ట్ ఆశించకుండా ఒక పనిని నిర్ణయించాడండి. అసలు ఆయన ఏం ప్లాన్ చేయలేదు దానికి. కానీ తను నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనేది చెప్తాను. ఒక కొండను తవ్వి దారి చేయాలని నిర్ణయించుకున్నాడు, రైట్? దానికి ఎలాంటి ప్లానింగ్ చేయలేదు, ఎలాంటి రిజల్ట్ ఆశించలేదు, ఒక్కడినే చెయ్యగలనా అనే సందేహం రాలేదు. పని అయ్యాక పేరు వస్తుందో రాదో అని కూడా ఆలోచించలేదు. కానీ పని చేసేటప్పుడు వచ్చిన అడ్డంకుల గురించి పట్టించుకోలేదు. నీకెందుకు ఇవన్నీ అవసరమా, నీకు పిచ్చా అని చెప్పేసి ఒక్కొక్కరు ఎగతాళి చేసినా విచారించలేదు. కానీ ఆ పని పూర్తవ్వడానికి నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, ఏకంగా 22 సంవత్సరాలు పట్టిందండి. 22 ఇయర్స్ ఎలాంటి రిజల్ట్ ఆశించకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. ఒక్కటే తను అనుకున్నది ఏంటంటే, నేను అనుకున్న పని పూర్తి చేయాలి, ఎవరేమన్నా సరే పట్టించుకోవద్దు, నేనేదైతే అనుకున్నానో అది చెయ్యాలి అని డిసైడ్ చేసుకున్నాడు, ముందుకు కదిలాడు. మరి తను ఎవరో కాదండి, సో అతనే దశరథ మాంజీ. సో ద మౌంటైన్ మ్యాన్, ఒక గొప్ప వ్యక్తి, మనందరికి ఎంతో ఆదర్శం. విన్నారా ఈ స్టోరీ? గతంలో వినుండొచ్చు, సార్ వాళ్ళ ప్రెజెంటేషన్లో చెప్పుండొచ్చు ఎగ్జాంపుల్స్గా.
ఎస్ఆర్నో. సో మరి ఆ వ్యక్తి ఒక సక్సెస్ ని క్రియేట్ చెయ్యాలని అసలు అనుకోలేదు, కానీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా మారాడు. బికాజ్ ఎందుకు కొండను తవ్వాలనుకున్నాడు? సో అక్కడ వాళ్ళ ఊర్లో కనీసం నీటి సదుపాయాలు లేనప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికి నీరు తెచ్చుకోవాలంటే ఒక కొండను దాటి వెళ్ళాలి, లేదు అంటే ఒక 60 కిలోమీటర్లు చుట్టూ వెళ్ళాలి. ఒక రోజు గర్భవతి అయిన వాళ్ళ భార్య కొండపై నుంచి దాటుకొని నీళ్లు తీసుకొస్తూ వాళ్ళ ఊరికి చేరే క్రమంలో ఒక రాయి తగిలి కింద పడి చనిపోద్ది. సో ఆ రోజు తను నిర్ణయించుకున్నాడు, ఈ కొండ నా భార్యను చంపేసింది, అసలు ఇక్కడ ఒక దారి అనేది ఏర్పడితే నా భార్యను కోల్పోయినట్టు ఇంకెవరిని కోల్పోలేం కదా అని చెప్పేసి ఒక డిసిజన్ తీసుకొని తన కొండను దారి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజు తన పేరు పైన ఎన్నో అవార్డ్స్, ఆ ఊరికి దశరథ్ మాంజీ అని ఒక పేరు, ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇలాంటి సక్సెస్ఫుల్ మెన్స్ విమెన్స్ ఎంతో మంది ఉన్నారు. ఎస్ఆర్ నో, అవునా కాదా? సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా మనం చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు. అలా రతన్ టాటా గారు అవ్వచ్చు, ధీరుభాయ్ అంబానీ అవ్వచ్చు, ఎంఎస్ ధోని, వీళ్ళందరూ కూడా ఇప్పుడు క్రియేట్ చేసిన వాళ్ళండి. సో మరి వీళ్ళందరికీ చెప్పండి, నిజంగా చెప్పండి, వీళ్ళు ఒక పనిని పూర్తి చేయడానికి, ఒక పనిని చెయ్యాలని డిసైడ్ అయినప్పుడు రిజెక్షన్స్ రాలేదా అండి? ఎలాంటి రిజెక్షన్స్ రాలేదా? నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఆగిపో అనే డిస్కరేజ్మెంట్ కానీ, వాళ్ళు చేసే పనిలో రిస్క్ కానీ, నెగిటివ్ వర్డ్స్ కానీ, ఛాలెంజెస్ రాకుండా ఉంటాయా అండి? ఉంటాయా? ఉండకుండా అలాగే ముందుకెళ్తారా? నో, డెఫినెట్లీ రిజెక్షన్స్, నెగిటివ్స్, ఎవ్రీథింగ్ అన్ని ఫేస్ చేసిన వాళ్ళే వీళ్ళంతా. ఎస్ఆర్ నో. అలా నేను కూడా వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో నా ఫ్యామిలీ నుంచే, నీకు ఇవన్నీ అవసరమా, నువ్వు ఒక ఆడపిల్లవి, సో అమ్మా నాన్న లేరు, ఇలా రోడ్లు పట్టుకొని సబ్బులు పేస్ట్లు అమ్ముకుంటా తిరిగితే నీకు పెళ్లి కాదు, చూసే వాళ్ళందరూ చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారని చెప్పి ఫస్ట్ నా రిజెక్షన్ నా ఫ్యామిలీ నుంచి వచ్చింది. నా ఫ్యామిలీ నుంచి మా అక్క వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మామయ్య వాళ్ళు, పిన్ని చుట్టాలు ఎవరైతే నేను పెరిగిన వాతావరణం ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ చేశారు. వద్దు, ఇలాంటి మార్కెటింగ్స్ పెద్ద పెద్ద మహానుభావులకి జెంట్స్ కే సెట్ అవ్వదు, నువ్వు ఒక ఆడపిల్లవి, నువ్వేం చేయగలవు, నీ వల్ల కాదు అని ఒక నెగిటివ్ వర్డ్స్, రిజెక్షన్, నువ్వు చెయ్యొద్దని, నువ్వు సక్సెస్ కాలేవన్న డిస్కరేజ్మెంట్, నువ్వు చేసే పని చాలా రిస్క్ అయింది, ఉదయం వెళ్తే ఎప్పుడో నైట్ వస్తున్నావు, మీటింగ్స్కి వెళ్తున్నావు, ఎక్కడ పడితే అక్కడ ట్రావెల్ చేస్తున్నావు, చాలా రిస్క్ చేస్తున్నావు అని చెప్పేసి నన్ను నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు అనమాట. సో ఛాలెంజెస్, ప్రతిదీ కూడా ఛాలెంజ్ అండి. ఇవన్నీ నా జర్నీలో ఫేస్ చేసినవి ఇవన్నీ. సో నా స్టార్టింగ్ స్టేజ్ లో. మరి ఇప్పుడు చెప్పండి, సక్సెస్ ఈజీగా రాదు, రైట్? ఈజీగా వస్తే దాన్ని సక్సెస్ అంటారు, అవునా? మరి సక్సెస్ అయ్యే పర్సన్ ఎప్పుడు కూడా చాలా, ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని ఫేస్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఒకవేళ ఈజీగా వచ్చిందంటే దాన్ని సక్సెస్ అనరండి. కష్టం అనుకుంటే అన్ని కష్టంగా ఉంటాయి, చేసే పనిని ఇష్టంగా చేస్తేనే విజయం వరిస్తుంది. సార్ నో. సో రైట్, అలా నేను నిలబడడానికి, వెస్టీజ్ ని స్ట్రాంగ్ గా తీసుకోవడానికి నాకు ఒక డిజైర్ ఉంది. సో నేను చెయ్యగలనన్న కాన్ఫిడెన్స్ ఉంది. నేను బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకున్న తర్వాత నేను పూర్తిగా ఇమాజినేషన్ చేసుకోగలిగాను. సో వాట్ ఈస్ వెస్టీజ్, సో నేను నా లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా, వెస్టీజ్ లో వచ్చిన అవకాశం ద్వారా నా జీవితాన్ని నేను ఎలా మార్చుకోగలను అనే ఒక ఇమాజినేషన్ నేను చేసుకున్నాను. అండ్ దెన్ పర్పస్, అసలు నేను ఇందులోకి రావడానికి నాకంటూ ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉంది. నాలాంటి అమ్మా నాన్న లేని పిల్లలకి, సో ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి నేను సెక్యూరిటీ ఇవ్వాలి, కొంతమందికి నేను సపోర్ట్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ పర్పస్ తో ఈ బిజినెస్ లో నేను వచ్చాను. నా జాబ్ చేస్తే సో నేను ఒక్కదానే బ్రతకగలను, లేదా నా ఫ్యామిలీ బ్రతుకుతుంది, కానీ నేను సొసైటీకి హెల్ప్ చేయలేను. మరి నా స్ట్రాంగ్ పర్పస్ తో నేను సొసైటీకి ఎంతో మంచి చేయాలన్న ఉద్దేశంతో నేను వెస్టీజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ పర్పస్ స్ట్రాంగ్ గా ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత నా స్ట్రెంగ్త్ ఏంటో నేను తెలుసుకున్నా. వాయిస్ ఉంది, ప్యాషన్ ఉంది, పెద్ద గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ప్లానింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ నా స్ట్రెంగ్త్ అండి. సో రైట్ డిసిజన్ తీసుకున్నాను, గోల్ పెట్టుకున్నాను, కమిట్మెంట్ తో వర్క్ చేశాను, అక్కడి నుంచి నా రిజల్ట్ అనేది వచ్చింది. సో రిజల్ట్ ఎలా వచ్చింది అంటే, నాకున్న కోరికలు నన్ను వెస్టీజ్ లో నిలబెట్టగలిగింది, రైట్? జీవితంలో విజయం సాధించడంలో కోరిక అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మీరు నమ్మండి, మీరు వెస్టీలోకి వచ్చిన బిగినర్స్ కి చెప్తున్నాను, ఎస్పెషల్లీ కొత్త గెస్ట్ ఎవరైనా ఉంటే మాత్రం, మీరు ప్లాన్ విన్న తర్వాత ఫస్ట్ ని గోల్ సెట్ చేసుకోండి. మీకేం కావాలి అని మీరు నిర్ణయం తీసుకుంటే డెఫినెట్లీ మీరు అచీవ్ చేయగలరండి. విజయం సాధించాలనే సంకల్పం లేని వ్యక్తి, ఒకవేళ మీకు ఆ కోరిక సంకల్పం లేకపోతే అసలు సక్సెస్ అనేది రాదు.
సాధించాలన్న తపన ఉంటేనే సక్సెస్ అవ్వగలం, రైట్? సో ఇలా నా జర్నీ స్టార్ట్ చేసుకున్నాను. సో బిఫోర్ వెస్టేజ్ మై సెల్ఫ్ సుస్మిత అండ్ ప్రవీణ్. సో యాజ్ ఎ కపుల్గా ఇప్పుడు చేస్తున్నాం. బిఫోర్ నా మ్యారేజ్కి ముందు ఈ జర్నీ గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. 2019లో వెస్ట్రీలో నేను అడుగు పెట్టాను. అప్పుడు నా ఏజ్ జస్ట్ 20 years. 20 సంవత్సరాల వయసులో ఎలాంటి నెట్వర్క్ అనుభవం లేకుండా, అసలు వెస్టీజ్ అంటే తెలీదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే తెలీదు, ఒక ఆడపిల్ల, అందులో అమ్మా నాన్న లేరు, సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు 2019లో వెస్టీజ్ పరిస్థితి ఏంటయ్యా అనేది నేను చెప్పబోయే కంటే ముందు, వెస్టీజ్ లోకి రాకముందు నేనేంటంటే యాజ్ అ స్టూడెంట్. ఓకే, సో క్లియర్ గా ఉందా? నాకైతే చాట్ బాక్స్ కనిపించట్లేదు. సో నేను ఒక స్టూడెంట్ గా ఉన్నాను. సో నేను జాబ్ కోసం ప్రిపేర్ అయ్యాను. నాకున్న సిచ్యువేషన్స్ లో నేను జాబ్ ప్రిపేర్ అవ్వాలి, సో లైఫ్ లో నేను సెటిల్ అవ్వాలి అంటే ఇలా డిపెండింగ్ లైఫ్ లో ఎప్పటి వరకు ఉండలేను, సో నాకంటే ఒక లైఫ్ ని నేను సెట్ చేసుకోవాలని చెప్పేసి జాబ్ కి ప్రిపేర్ అయ్యాను. సో ఒక రిసెప్షనిస్ట్ గా, నా ఇంటర్ అయిపోయిన తర్వాత నేను ఒక రిసెప్షనిస్ట్ గా వర్క్ చేశాను. అక్కడ నేను 5 months జాబ్ చేస్తే నాకు వచ్చిన హైయెస్ట్ శాలరీ ఎంత అంటే జస్ట్ 4,500 రూపీస్, 4,500 రూపాయలు. నేను ఒక టెలికాలర్ గా వర్క్ చేస్తే నాకు వచ్చిన శాలరీ. ఓకే, రైట్. నెక్స్ట్ నేను 2019లో వెస్ట్రీలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి ఒక 3 years నేను వర్క్ చేస్తే ఒక క్రౌన్ డైరెక్టర్ టైటిల్, 1,50,000 రూపీస్ హైయెస్ట్ ఇన్కమ్ నేను తీసుకోగలిగాను. సో ఒక కార్, ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్, ఒక మంచి క్రౌన్ ప్రమోషన్, ఇలా ఎవ్రీథింగ్ నేను అచీవ్ చేసుకున్నానండి విత్ ఇన్ 3 years లోపే. సో బిఫోర్ 3 years లోపు నేను సాధించిన అన్ని కూడా నేను చూపిస్తాను. మరి నా సక్సెస్ స్టోరీ ఏంటి అంటే ఇన్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సో సౌత్ ఇండియాలోనే ఫస్ట్ విమెన్, ఫస్ట్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. సో ఫస్ట్ విమెన్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఇన్ యంగెస్ట్ 22 years కి నేను యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ టైటిల్ అచీవ్ చేసుకోగలిగాను ఇన్ వెస్టీజ్. ఓకే, సో నా చిన్నతనం మొత్తం కూడా నా గవర్నమెంట్ స్కూళ్ళలో స్టడీస్ కంప్లీట్ అయ్యాయండి. సో నా స్కూల్ డేస్ అంటే మొత్తం కూడా ఇలా అంటే మా ఇంటి దగ్గరలోనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉండేది. అక్కడ నా ఎడ్యుకేషన్ అప్ టు 1st class to 10th class వరకు నేను గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి నా కాలేజ్ డేస్ కూడా స్టార్ట్ అయింది. సో నా ఇంటర్మీడియట్ పిన్ని వాళ్ళ సపోర్ట్తో విజయవాడలో నేను స్టెల్లా కాలేజ్లో చదవడం జరిగింది. అక్కడి నుంచి అగైన్ గ్రాడ్యుయేషన్ మళ్ళీ నల్గొండ BSc డాన్ బోస్కో కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను వెస్టీజ్లో అడుగు పెట్టే ముందు కానిస్టేబుల్ జాబ్కి ప్రిపేర్ అయ్యాను. మీరు నమ్మరు, నా డిగ్రీ 2nd yearలో నేను కానిస్టేబుల్ జాబ్కి ప్రిపేర్ అయితే నా డిగ్రీని సైతం పక్కన పెట్టి, సో అప్పుడు నేను జాబ్కి ప్రిపేర్ అయ్యే టైంలో నేనున్న సిచ్యువేషన్ అది. సో కంప్లీట్గా 16 to 18 hours నేను ఆ జాబ్ కొట్టాలి అన్న ఉద్దేశంతో 24 hours లో 16 hours నేను స్టడీస్కి పైన ఫోకస్ చేశానండి. సో ఫైనల్లీ మెరిట్ మార్క్స్ వచ్చాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఈవెంట్స్ అన్నిట్లో మెరిట్ మార్క్స్ తీసుకున్నాను. ఫైనల్ గా జాబ్ వచ్చింది. సో జాబ్ వచ్చిన హ్యాపీనెస్ చాలా ఉంది. సో ఆ టైంలో ఇప్పుడు ఏదైతే రంజిత్ సార్ చెప్పారో నాగేంద్ర గారి మీటింగ్ అని, ఒక నేరేడ్ చెల్లలో 10 మంది కూర్చున్నారండి. ఆ 10 మంది వ్యక్తుల్లో నేను ఒక వ్యక్తిని. సో సార్ ఆ రోజు జస్ట్ మేబీ 2 or 3 lakhs ఎర్నర్ గా ఉన్నారు. ఆ రోజు సార్ మీటింగ్ గురించి చెప్తున్నప్పుడు నా 2 చేతులు చెవులు ఇలా ఉన్నాయి. లాస్ట్ లో కూర్చొని ఇలా పెట్టుకున్నాను, వినలే. 3 hours జరిగింది ప్రోగ్రామ్, అస్సలు వినలే. చాలా నెగిటివ్ గా, అంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు, వీళ్ళు ఏదో జాబ్ కోసం సారీ బిజినెస్ లో ప్రోడక్ట్ సేల్ చేయడం కోసం, లేదంటే మనం సేల్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో, లేదంటే ప్రోడక్ట్ కొనడం కోసం ఏదో ముచ్చట్లు చెప్తున్నారని చెప్పేసి నా 2 చేతులు ఇలా చెవులో పెట్టుకొని విన్న వ్యక్తిని. కానీ నన్ను ఒక్క వర్డ్ కదిలించింది. సార్ ఏమన్నారంటే, ఇందులో యంగ్స్టర్స్ ఒక బీటెక్ చదువుకున్న శివం గోస్వామి 4 లక్షలు తీసుకుంటున్నారు నెలకన్నారు. సో నాకు ఎక్కడో బ్లాస్ట్ అయిందండి. ఆ ఒక్క వర్డే, నేను ఆ ప్రోగ్రామ్ 3 గంటల్లో నేను విన్నది అదొక్క వర్డే. ఎందుకు, నేను కూడా ఒక స్టూడెంట్ని, డిగ్రీ అయిపోయి సో కానిస్టేబుల్ జాబ్ కోసం రోజుల తరబడి చదివి, గంటల తరబడి కూర్చొని, హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, తిని తినకుండా రోజు ఈవెంట్ల కోసం ఇంత ప్రాక్టీస్ చేస్తే వచ్చేది 25,000. డిగ్రీ కంప్లీట్ కూడా అవ్వలేదు, డిగ్రీ స్టడీ చేస్తున్న జాబ్కి ప్రిపేర్ అయ్యాను. మరి ఇక్కడ 25,000 గవర్నమెంట్ జాబ్ కోసం ఇంత కష్టపడుతుంటే వెస్టీజ్ లాంటి లక్షల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇది నిజమేనా, ఇది నిజమేనా అని ఒక డౌట్తో ఇంటికి వచ్చిన తర్వాత, సో ప్రపంచం మన అరచేతుల్లోనే ఉంది కదా, మొబైల్ తీసుకున్నాను. సో వాట్ ఈజ్ వెస్టీజ్,
వెస్టీజ్ అంటే ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటి అనేది చూస్తే నాకు తెలిసిన ఒకే ఒక రీజన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇవాళ అన్ని దేశాలు అభివృద్ధి చెంది ఇంత సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు, ఇంతమంది మిలీనియర్స్ గా ఉన్నారు అవుట్ ఆఫ్ కంట్రీస్ లో, అంటే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చాలా బాగా ముందుకెళ్తుంది. అందుకే అందరూ సక్సెస్ అయ్యారు అనేది నాకు అర్థమైంది. సో నాకు అర్థమైన విషయాన్ని నేను స్టడీ చేసి నా పైన నా అప్లయన్స్, నా మెంటర్స్ వాళ్ళ సలహాలు తీసుకొని, సో వారి యొక్క సపోర్ట్ తో నేను కంప్లీట్ గా వెస్టీజ్ లోకి ఇన్వాల్వ్ అయ్యానండి. సో నా గ్రేట్ మెంటర్స్, సో రాజేష్ సార్ అండ్ నాగేందర్ సార్, ఉపేందర్ సార్, మై గ్రేట్ అప్లైన్ నాకు ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తి మై గ్రేట్ అప్లైన్ కిరణ్ సార్. సో వారి ఆధ్వర్యంలో నేను ఒక చిన్న పాపగా నిజంగా చెప్తున్నాను, వెస్టీజ్ 2019 లో స్టార్ట్ చేసినప్పుడు నల్గొండలో 2 డిఎల్సిపి స్టాక్ పాయింట్స్, అప్పుడు డిసిసి అనేవాళ్ళు, స్టాక్ పాయింట్స్ పెట్టి మా నుంచి కాదు వెస్టీజ్ నల్గొండలో డెవలప్ చేయడం అని చాలా మంది బ్యాక్ స్టెప్ తీసుకున్న స్టేజ్ లో ఉన్న వాళ్ళు. అలాంటిది నేను ఒక అమ్మాయిగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే నన్ను ఎంత మంది రిజెక్ట్ చేశారంటే అందరు వెనక్కి పట్టి లాగేశారండి. నీకేమన్నా పిచ్చా, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నువ్వు ఎడమ కాలుతో తన్నుకొని వదిలేస్తున్నావు, ఆ జాబ్ని చూసి కనీసం నిన్ను పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు కట్నం లేకోకుండా అని కొంతమంది, జాబ్ గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలని ఇంకొంతమంది, లేదంటే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే అమ్మయ్య మన ఇంట్లోకి ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది వాళ్ళే, సో అని వాళ్ళు సంతోషపడేలోపే నేను ఈ బిజినెస్ చేస్తున్నానని చెప్పాను. వాళ్ళు ఎవ్వరికి ఏం అర్థం కాలే. సో ఎవరైనా ఆ సిచ్యువేషన్ లో నేను చెప్పినప్పుడు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు. నీకేమన్నా పిచ్చా, ఏదో జాబ్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలేసి సబ్బులు పైసలు అమ్ముకుంటా అంటావేంటి, రోడ్ల మీద తిరుగుతావు అంటావేంటి అనేసి వాళ్ళ నుంచి క్వశ్చన్స్ అండి. నాకు ఏమి ఇంకా వాళ్ళు వినదలుచుకోలేదు, అంతా కూడా నేను బ్లాక్ చేశాను. బికాస్ నాకు సక్సెస్ రూట్ కనపడింది. నేను జాబ్ చేస్తే నాకు వచ్చే శాలరీ 25,000 ఆర్ నా రిటైర్మెంట్ వరకు ఒక 60-70 వేలు వస్తాయి. ఎస్ ఆర్ నో? అంటే నా 60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ని, నా ఏజ్ ని మొత్తం 60 years ని నా జాబ్ లో పెడితే నా రిటైర్మెంట్ టైంకి నాకు 1,00,000 వస్తే నేను ఏం చేసుకోవాలి? ఇప్పుడు నా చుట్టూ ఉన్న మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, సొసైటీలో మామయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు, కానీ ఎవరు సంతోషంగా లేరు. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఎవ్వరు హ్యాపీగా లేరు. వాళ్ళు చేస్తున్న జాబ్ కి వాళ్ళకి వచ్చే శాలరీకి నెలకి ఇంకో 5-10 వేలు అప్పే తెచ్చుకోవాలి, వాటికి వడ్డీలే కట్టాలి. మరి నేను జాబ్ చేసిన రేపు నాకు ఇప్పుడు సింగిల్ గా ఉన్నాను సరిపోద్ది, కానీ రేపు పెళ్ళై పిల్లలు పుట్టి హస్బెండ్ వచ్చి నాకు ఫ్యామిలీ వస్తే నేను కూడా ఇదే కాంప్రమైజ్ లైఫ్ ని లీడ్ చేయాలి కదా అని ఒక చిన్న క్లారిటీ వచ్చి వెస్టీజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మా వాళ్ళందరూ కూడా ఇది ఎంతో కాలం నిలబడే కంపెనీలు కాదు, సో కొంతకాలం ఉంటాయి వెళ్ళిపోతాయి, ఇలాంటి కంపెనీలు పట్టుకొని నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం వదిలేయడం కరెక్ట్ కాదు అన్నారు. సో ఎవ్వరి మాట లెక్క చేయలేదు, ఎవ్వరి మాట వినకుండా నేను ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసినందుకు నాకు ఫ్యామిలీ నుంచి వచ్చిన పెద్ద పెయిన్ ఏంటంటే ఎవ్వరు నాతో మాట్లాడాల. ఇంట్లో నేను ప్రోడక్ట్ తీసుకొచ్చి పెడితే ఈ తలుపు దగ్గర పెడితే ఇంకో తలుపు నుంచి వెళ్ళేవాళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ. కనీసం ఎవ్వరు ప్రోడక్ట్ ని యూజ్ చేయడానికి ఇష్టపడలే. వద్దన్న పనులు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసేది కరెక్ట్ కాదు, ప్రతి ఒక్కరు రిజెక్ట్ అండి ఇంట్లో వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి లేదు నేను సక్సెస్ అవ్వగలను ఒక నమ్మకంతో నేను స్టార్ట్ చేశాను, అడుగు మొదలు పెట్టాను, ప్రయత్నం స్టార్ట్ చేశాను. ఫ్యామిలీ నన్ను ఫస్ట్ రిజెక్ట్ చేశారు, అందరూ రిజెక్ట్ చేశారు, గాల్లో మెడల్ కడుతుంది అన్నారు. నో ఇష్యూ, ఇంకా నేను వినదలుచుకోలేదు. ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తే సుష్మా మా అమ్మ నాన్నైతే రోడ్ల మీద తిరగడానికి ఒప్పుకోరు, సో సబ్బులు పేస్ట్లు అమ్ముతున్నావంటే నన్ను తన్ని ఎలా కొడతారు, లేదంటే పెళ్లి చేసి పంపిస్తారు, దయచేసి నాకు చెప్పొద్దు అన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్, రిలేషన్స్ నెగిటివ్, ఫ్యామిలీ నెగిటివ్, ఫ్రెండ్స్ నెగిటివ్. మరి నేనేం చేయాలి? వెస్టీలో సక్సెస్ అవ్వాలంటే టీం కావాలి. ఎస్ఆర్ నో? నా ఏజ్ 20 years, నేను చెప్తే నేనున్నదే సన్నగా చాలా చిన్న అమ్మాయిలా ఉన్నా, ఎవరికి వెళ్ళి చెప్పినా సలహా ఇస్తున్నారు, ఎందుకమ్మా ఆడపిల్లవి రోడ్ల మీద తిరుగుతున్నావు కరెక్ట్ కాదని. ఎవరు చెప్పిన ఇలానే మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక ఐడియాతో పాంప్లెట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశానండి. నిరుద్యోగ యువతి యువకులకు ఒక అవకాశం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పాంప్లెంట్లు అంటించా. సో ఎక్కడ రష్ ఏరియా ఉంటే అక్కడికి వెళ్ళి పాంప్లెంట్లు ఇచ్చి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మీటింగ్ రోజు పలానా రోజు ఉంటుంది రండి అని చెప్పేసి ఇన్వైట్ చేసుకొని, సో అలా నా వర్క్ అనేది నేను స్టార్ట్ చేశాను. నా స్టార్టింగ్ డేస్ ఈ ట్రైనింగ్స్, సో విజయవాడ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే 4 జీటాటీలు అమ్ముకుంటే కానీ నాకు ఛార్జీకి డబ్బులు ఉండేవి కాదు. నిజంగా చెప్తున్నాను, 4 జీటాటీలు అమ్ముకుంటే కానీ నాకు డబ్బులు వచ్చేది కాదు. సో అప్ అండ్ డౌన్ ఒక 400-500 అయ్యేది అనమాట. సో అక్కడికి నాకు బస్సులో ఖర్చు ఎక్కువ వద్దని చెప్పేసి ట్రైన్లో
కింద కూర్చొని జర్నీ చేసేదాన్ని. సో అప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా స్టాక్ పాయింట్స్ ఇవ్వండి, వెళ్తే హైదరాబాద్ లేదా విజయవాడ లేదంటే కోదాడ, ఇలా నేను స్టాక్ ని తీసుకొచ్చి ఒక వ్యక్తి ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే ఆ వ్యక్తికి నేను ప్రోడక్ట్ ఇవ్వడానికి కనీసం 1 వీక్ పట్టేది. ఇవాళ ప్రోడక్ట్ కొంటే 3 days కి నాకు పాయింట్స్ యాడ్ అయ్యేది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ బిజినెస్ లోకి వచ్చాను అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటే జరుగుంటుంది. ఎస్ ఆర్ నో? సో చాలా మంది చిన్న చిన్న రీజన్స్ చెప్పి ఆగిపోతారు. నాకు ఇప్పుడు ఆ రీజన్స్ వింటే నవ్వొస్తుంది. అరే ఇంత అద్భుతమైన అవకాశం, అట్టిపండు తొక్క తీసి నోట్లో పెడుతుంటే అప్లయన్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ సిస్టమ్ ఉంది, స్టాక్ అవైలబుల్ ఉంది, ఎవ్రీథింగ్ ఇప్పుడు అవైలబుల్ ఉంది. నా స్టార్టింగ్ డేస్ లో నేను అన్ని ఛాలెంజెస్ ని ఫేస్ చేశా. అన్నిటిని ఎదుర్కొని ఇలా నిలబడగలిగితే ఇప్పుడు చిన్న చిన్న రీజన్స్ చెప్పి ఆగిపోయే వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. రైట్? సో స్టాక్ ని అక్కడి నుంచి మోసుకొచ్చి మళ్ళీ 1000 రూపాయల ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి ఇవ్వడానికి 1 వీక్ పట్టేదండి. వెళ్ళాలి, తేవాలి. ఒక 1000 రూపాయల కోసం అయితే విజయవాడ వెళ్ళలేను కదా. ఆ 1000 రూపాయల ప్రోడక్ట్ కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి, ఎందుకంటే నచ్చితే కస్టమర్ అవుతాడు లేదంటే డిస్ట్రిబ్యూటర్ అవుతారని ఒక చిన్న హోప్ తో డీపీ ప్రైస్ కి ఇచ్చేవాళ్ళం. అంటే ఒక 30-40 వేలు ఆర్డర్ వచ్చిన తర్వాత అంతా గ్యాదర్ చేసుకొని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేసరికి 1 వీక్ అయ్యేది. వాళ్ళ నుంచి వచ్చే రిప్లై ఏంటంటే, అమ్మ నువ్వు ఇచ్చే పేస్ట్లు టీల కోసం వారం రోజులు మేము మమ్మల్ని బ్రష్ చేసుకొని ఇవ్వకుండా ఉంటావా అని చెప్పేసి అనేవాళ్ళు. అలా నాకు చాలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేశా. అక్కడి నుంచి హోమ్ మీటింగ్స్, 1-to-1 ప్లాన్స్ చేయడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం. ప్రతిసారి నా అప్లయన్స్ నేను ఇన్వైట్ చేయలేను, ఒకళ్ళిద్దరి కోసం వాళ్ళు ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి రాలేరు. సో నేనే ఎందుకు ప్రజెంటేషన్ ఇవ్వకూడదు అని చెప్పి అసలు కంపెనీ ఏంటి, ప్లాన్ ఏంటి, ప్రోడక్ట్ ఏంటి, ఎలా చెప్పాలి, ఎలా నేర్చుకోవాలి, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలి, నా అప్లయన్స్ దగ్గర, మెంటర్స్ దగ్గర, ఉపేందర్ సార్ దగ్గర ఇలా ఖమ్మం వెళ్ళి నేర్చుకొని ఇలా మీటింగ్స్ చేశాను, హోమ్ మీటింగ్ చేశాను. అక్కడి నుంచి ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేశానండి. సో జస్ట్ 20 years ఏజ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి ఇలా హెల్త్ క్యాంప్స్, బ్యూటీ డెమోస్, వర్క్ షాప్స్, సో వీక్లీ సెమినార్స్, టీమ్ మీటింగ్స్ 1 by 1 కండక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తే సో నాకు ఒక మంచి టీం అనేది రావడం జరిగింది. సో ప్రోడక్ట్ టెస్టిమోనీస్, డెమోస్ ఇవన్నీ కూడా నా వర్క్ అన్నమాట. సో చాలా ఉన్నాయి ఫొటోస్, నేను కొన్ని మాత్రమే నేను ఇందులో చేశాను. అండ్ దెన్ అక్కడి నుంచి ప్రజెంటేషన్ లోకి వచ్చాను. సో నాకంటూ ఒక సిస్టమ్ సెంటర్ ఒక 8% గా నేను పెట్టుకోగలిగాను. సో ఎవరెవరో కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకొని వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ప్లాన్ చెప్పలేను. సో వెస్టీజ్ ఆఫీస్ అంటూ నల్గొండలో ఉందా అనే వాళ్ళు కొత్త వాళ్ళందరూ ఎస్ ఉంది అని చెప్పేసి ఓన్ గా నాకు నేను ఒక సిస్టమ్ సెంటర్ ని డెవలప్ చేసుకొని ఎవ్రీ వీక్ 3-4 మీటింగ్స్ పెట్టేదానండి నల్గొండలో. సో అలా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు కింది నుంచి పై వరకు అప్ టు 70 to 80 స్టెప్స్ ఉంటాయి, మెట్లు ఉంటాయి. నేను ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో నేను ఆఫీస్ తీసుకోవడం జరిగింది. వీక్లీ మీటింగ్ పెట్టినప్పుడల్లా 40-50 మంది వచ్చేవాళ్ళు. అలా 4 అంతస్తులు కిందికి మీదికి 40-50 చైర్లు ఒక్కదాన్ని మోసేదాన్ని. 10 గంటలకు మీటింగ్ ఉందంటే 7 గంటలకు వచ్చి ఆఫీస్ తీసుకొని క్లీన్ చేసుకొని అలా చైర్లు మోసుకొని మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 నేను ఇంటికి వెళ్ళేదాన్ని. అప్పటి వరకు నో ఫుడ్. సో అలా ఎఫర్ట్స్ చేసి నేను వర్క్ చేసి రిజల్ట్ తెచ్చుకున్నానండి. అక్కడి నుంచి ఒక్కొక్క అచీవ్మెంట్ తీసుకున్నాను. ఫస్ట్ మంత్ వర్క్ చేస్తే నాకు వచ్చింది 85 రూపీస్, సెకండ్ మంత్ 225, థర్డ్ మంత్ వచ్చేసి 1200, ఫోర్త్ మంత్ వచ్చేసి 2000 చేంజ్ వచ్చింది. ఫిఫ్త్ మంత్ యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్, అప్పుడు 10,000 పీవీస్ అనమాట నేను చేసినప్పుడు. సో ఎప్పుడైతే బ్రాంజ్ డైరెక్టర్ నేను కంప్లీట్ చేసుకున్నానో 17,500 రూపాయలు నాకు చెక్ రావడం జరిగింది. సో ఇంట్లో అప్పటి వరకు ఫోర్స్, నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళుంటే ఈ 4 నెలల్లో నీకు 1,00,000 వచ్చేది, నీకు ఇక్కడ తిప్పి కొడితే 10,000 రాలేదు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నావని. నేను ఒక్కటే చెప్పా మా ఇంట్లో, 4 నెలలు నాకు టైం ఇవ్వండి, ఈ 4 నెలల్లో నేను సక్సెస్ కాకపోతే మీరు ఎవరిని చెప్పి పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకుంటాను, వాడు అడుక్క తినేవాడైనా పర్లేదు నేను చేసుకుంటానని ఒక్కటే నమ్మకం ఇచ్చాను. ఆ 4 నెలలు నా లైఫ్ లో కీ పాయింట్ అండి. మార్నింగ్ 6 o'clock నా జర్నీ స్టార్ట్ అయితే నైట్ 10-11 ఎప్పుడు అయ్యేది కూడా నాకే తెలియదు. ఈ 4 నెలలు నా మీద నమ్మకం ఉంచి నన్ను వదిలేయండి. నేనేం చేస్తున్నాను, తింటున్నానా, తిరుగుతున్నానా, ఎక్కడుంటున్నా, మీకైతే చెడ్డ పేరు తీసుకురాను. నన్ను నమ్మండి అని అమ్మమ్మ తాతయ్యకి ఒక్కటే గట్టి నమ్మకాన్ని ఇచ్చాను. నా పనిని మొదలు పెట్టాను. అలా నా వర్క్ చేసుకుంటూ వెళ్తే సో ఫస్ట్ అచీవ్మెంట్ హోండా ఏవియేటర్ స్కూటీ నేను తీసుకోవడం జరిగిందండి. అది కూడా నా ఫీల్డ్ వర్క్ కోసం. బికాస్ నేను జర్నీ స్టార్ట్ చేసినప్పుడు 10 రూపాయలు కూడా నా దగ్గర లేదు. సో ఒక మీటింగ్ చెయ్యాలి, ఇంకొక వ్యక్తిని కలవాలి అంటే కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళదాన్ని. సో అలా కాలినడకన వెళ్తే సో ఫుడ్ ఉండేది కాదు. సో ఎక్కడో వర్క్ వెళ్తున్నాను, టైంకి తినేదాన్ని కాదు,
ఛార్జెస్కి ఆటోకి డబ్బులు ఉండేది కాదు. 1-2 మీటింగ్లు చేసుకొని రిటర్న్ అవుతున్నాను. నాకు సరిగ్గా రిజల్ట్ రావట్లేదు. అదే నాకంటూ ఓన్ స్కూటీ ఉంటే రోజుకొక 10 మీటింగ్లు చేయొచ్చు. ప్రొడక్ట్ సేల్స్ కూడా బాగా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో సో నాకు ఫస్ట్ వచ్చిన కమిషన్‌తో అదనంగా ఇంకో 4,000 డౌన్ పేమెంట్ చేసుకొని స్కూటీ తీసుకొని అక్కడి నుంచి నా వర్క్‌ని పెంచుకున్నాను. సో సిల్వర్, గోల్డ్ అలా కంప్లీట్ చేసుకున్నాను. యాస్ ఎ స్టార్ డైరెక్టర్‌గా అచీవ్‌మెంట్ తీసుకున్నాను. సో మాకు మెంటర్స్ రావడం గెస్ట్‌లుగా సో మంచి సన్మానాలు చేయడం ఇవన్నీ కూడా వీళ్ళు మా అమ్మమ్మ, తాతయ్య అన్నమాట నన్ను పెంచిన వాళ్ళు. సో ఇలా ఒక్కొక్క సక్సెస్ అచీవ్‌మెంట్ అనేది రావడం జరిగిందండి. కొన్ని వందల మందితో ప్రోగ్రామ్స్ కొన్ని ఇప్పటికి ఆల్మోస్ట్ కొన్ని వందల సెమినార్‌లు, ట్రైనింగ్‌లు చేసుండొచ్చు. సో అలా ఎన్నో వేల మందికి ఆపర్చునిటీని కల్పించి సో అప్పుడు 2020 జాన్ ఐ థింక్ స్టార్ డైరెక్టర్ టైటిల్ కంప్లీట్ చేసుకున్నాను. సో ఇక్కడి నుంచి ఏపీ, తెలంగాణలో సో సుస్మిత ఒక యంగ్‌స్టర్ ఒక అమ్మాయి వెస్టీజ్ బిజినెస్‌ని స్టార్ట్ చేసింది అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ రావడం జరిగింది. నాకు ఒక మంచి నేమ్ రావడం జరిగింది బై గాడ్ గ్రేస్. సో నాకు దేవుడి దయ వల్ల ఒక మంచి అసోసియేషన్ దొరకడం, వారి యొక్క మాటలు, వారి యొక్క ధైర్యం నాలో చాలా స్ఫూర్తినిచ్చాయన్నమాట. సో నిజంగా ఈరోజు నా మెంటర్స్, నా అప్లయన్స్ అండ్ ఇప్పుడు నా టీమ్ వీళ్ళు లేకపోతే నేను ఉండే వ్యక్తిని కాదండి. సో ఒక మంచి అసోసియేషన్‌లోకి వచ్చి ఒక సక్సెస్‌కి ఎగ్జాంపుల్‌ని సెట్ చేసుకున్నాను. సో వాస్తవంగా ఎంతో మంది రిజెక్ట్ చేసి ఎన్నో మాటలన్నారు. వాళ్ళందరికీ నేను ఎవరికీ సమాధానం చెప్పలేదు. నా సక్సెసే వారికి సమాధానం అవ్వాలి అని చెప్పేసి చాలా పేషెన్సీతో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చాలా కసితో, తపనతో నా వర్క్‌ని అలా మొదలుపెట్టుకు వెళ్ళాను. మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాను. సో నా అప్లైన్ కిరణ్ సార్, నా మెంటర్స్ రాజేష్ సార్, నాగేందర్ సార్ అండ్ ఉపేందర్ సార్. సో ఒక సింగిల్ అమ్మాయిని, ఒక ఆడపిల్లని సో నల్గొండలో ఫస్ట్ పవర్ క్యాంప్ చేయడం జరిగిందండి. దరిదాపుగా కరోనా టైంలో 2021 మార్చ్‌లో 1400 మందితో నేను నల్గొండలో పవర్ క్యాంప్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. సో మా టాప్ అప్లయన్స్ వాళ్ళ యొక్క సపోర్ట్‌తో. సో ఇలాంటి సిస్టమ్ మీటింగ్స్ ఎన్నో చేసుకున్నాం. సో 2021 అక్టోబర్ సో అప్పటికి నేను కార్ తీసుకున్నానండి. కంప్లీట్‌లీ కరోనా టైం. సో ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను లైవ్ ఇమాజినేషన్ గురించి. సో వెస్టీజ్‌లోకి వచ్చాక డ్రీమ్ బిల్డ్ ఎలా సెట్ చేసుకున్నానంటే, నా మెంటర్స్ అక్కడ ట్రైనింగ్ ఇస్తుంటే, మీరు కార్‌లో తిరగగలరు, మీరు ఫ్లైట్ ఎక్కగలరు, ఇలా వాళ్ళు డ్రీమ్ సెట్ చేస్తుంటే, నేను ఎలా ఊహించుకునేదాన్నంటే, నన్ను చాలా మంది అవమానించారు. ఈ బిజినెస్‌లో నువ్వు సెట్ అవ్వవు, నువ్వు సూటబుల్ కాదు, నీ వల్ల కాదు, నువ్వు ఆడపిల్లవి ఇంతమంది ఇన్నన్నారు కదా! సో నేను మాత్రం ఖచ్చితంగా కార్ తీసుకొని, ఇలా బ్లెజర్ యేసుకొని, హెయిర్ అంతా లీవ్ చేసి, సో స్పెక్ట్స్ పెట్టుకొని, ఓన్‌గా నేను డ్రైవ్ చేసుకుంటూ, మా ఇంటి ముందుకెళ్ళి హార్న్ కొట్టి, మా అమ్మమ్మని కూరగాయలకు తీసుకెళ్ళాలి నా ఓన్ డ్రైవింగ్‌తో కార్‌లో అనుకున్నాను. చాలా చిన్న కోరిక. రైట్? ఎప్పుడైతే నేను అలా ఇమాజినేషన్ ట్రైనింగ్ సార్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు నేను అలా ఇమాజినేషన్ ఎప్పుడైతే చేసుకున్నానో, కంప్లీట్‌లీ లాక్‌డౌన్ అండి. ఇండియా మొత్తం లాక్‌డౌన్. సో ఒకళ్ళ వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి కలుసుకోవడం లేదు. మాట్లాడుకునే సిట్యుయేషన్ లేదు. ఆ పరిస్థితిలో 2021 అక్టోబర్ 12వ తారీఖున సో ఫస్ట్ కార్ నేను తీసుకోవడం జరిగింది. నౌ 4 ఇయర్స్ కంప్లీట్ అండి. సో 4 ఇయర్స్ నేను కంప్లీట్ చేశాను. సారీ 2020 అక్టోబర్‌లోనే నేను తీసుకోవడం జరిగింది కార్. సో చూడండి అలాంటి పరిస్థితుల్లో నేను కార్ తీసుకున్నాను. జాబులు పోయాయి. ఉద్యోగాలు లేవు. సాలరీస్, హాఫ్ సాలరీస్ గవర్నమెంట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి అసలు సాలరీస్ లేవు. మరి వెస్టీజ్ నాకు కార్ ఇచ్చింది. 5,000 సంపాదించలేవు నువ్వు ఈ బిజినెస్‌లోకి వచ్చి అన్న వాళ్ళ ముందు 1,50,000 తీసుకున్నాను. కార్ తీసుకున్నాను. నేనేంటో ప్రూవ్ చేసుకున్నాను. మరి ఒక ఆడపిల్లగా నేను చేయగలిగినప్పుడు, నాకు సాధ్యమైనప్పుడు, నేను నమ్మి చేసినప్పుడు, నా వల్ల పాసిబుల్ అయినప్పుడు, ఇప్పుడు చెప్పండి మీకు ఫ్యామిలీస్ ఉండొచ్చు, హస్బెండ్, వైఫ్ ఉండొచ్చు, అమ్మానాన్నలు ఉండొచ్చు. సో మీకు సపోర్ట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ ఉండొచ్చు. మీరు చేయలేరా అండి? చిన్న చిన్న రీజన్స్ చెప్పి సక్సెస్‌ని ఆపుకుంటున్నాం. ఇవాళ ఫైనాన్షియల్‌గా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయో మనకు తెలుసు. ఒక ₹10 లేని పరిస్థితి నుంచి వచ్చిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఫ్రాంక్లీ చెప్తున్నాను. ఇవాళ మనకి ఎనీ ఎమర్జెన్సీ వచ్చి లేదంటే మన అనుకున్న వ్యక్తులకి ఏదన్నా జరిగి హాస్పిటల్‌లో ఉంటే ఒక ₹1,00,000 కావాలని ఫోన్ కాల్ చేయండి. అయ్యో! అంటారు తప్ప రెండో ఫోన్ కాల్ వస్తే కనీసం లిఫ్ట్ చేయరు. బికాజ్ ఏమన్నా అడుగుతారేమో అని చెప్పేసి. అలాంటి వాళ్ళ కోసమా వెస్టీజ్‌ని వదిలేసేది? వాళ్ళన్నారని మనం వదులుకుంటామా? సో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్నేదో అంటున్నారని, నీ వల్ల కాదని జెప్పేసి అంటున్నారని, నువ్వు చెయ్యలేవు. సో సబ్బుల పైసల నువ్వు డిగ్రీ చేసావు సబ్బుల పై నువ్వు డిగ్రీ చేశాను ఏమవుతుంది?
అరే డిగ్రీలు పీజీలు బీటెక్లు చేసి సర్టిఫికేట్లు ఇంట్లో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేస్తున్నారు. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. సో జాబ్ చేసే వాళ్ళు ఉంటే నన్ను తిట్టుకోవద్దు. ఫ్రాంక్లీ చూడండి, ఆలోచించండి. ఇవాళ నెట్వర్క్ దట్టు వెస్టీజ్ ఎంతమందికి లైఫ్ని ఇచ్చింది, ఎంతమంది నాలాంటి వ్యక్తుల్ని సక్సెస్ఫుల్ పర్సన్స్ గా మార్చింది, ఎంతమంది జీవితాలు మార్చుకున్నారు. వెస్టీజ్ అవకాశాన్ని తీసుకొని ఎంతమంది లక్షాధికారులు అయ్యారు. ఎస్ఆర్ నో? సో అలా నా సక్సెస్ జర్నీ కంప్లీట్లీ కరోనా టైంలోనే ఇంత అచీవ్మెంట్ నేను తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి సన్మానాలు, సత్కారాలు ఇంకా చెప్పడానికి కూడా లేదు. సో చాలా పెద్ద పెద్ద రికగ్నైజేషన్స్. ఒక అమ్మాయిగా ఏమి నిజంగా చెప్పాలంటే నా మైండ్ సెట్ కూడా కరెక్ట్ గా లేదు. ఎందుకంటే ఒక అమ్మ నాన్న లేని ఆడపిల్ల, అందులో ఆడపిల్లని ఎలా ఉంటుంది చెప్పండి. ప్రతి చిన్నదానికి ఫీల్ అవ్వడం, ఏడవడం, ఇబ్బంది పడడం, ప్రతి చిన్నది ఒక్క 1 రూపీ కావాలన్నా డిపెండ్ అవ్వడం, అడిగితే వాళ్ళు లేవండం, ఎందుకు ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఫేస్ చేసి స్కూల్ ఫీజు అవ్వచ్చు, కాలేజ్ ఎగ్జామ్స్ ఫీజు అవ్వచ్చు, ప్రతి దాంట్లో ప్రాబ్లమ్ ఫేస్ చేసి అలాంటి లైఫ్ నుంచి, అలాంటి స్ట్రగుల్స్ నుంచి సుస్మిత అంటే ఒక సక్సెస్ ని క్రియేట్ చేసుకోగలిగాను అంటే నాకు వెస్టీజ్ ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీ. సో 0 to హీరో లైఫ్ కంప్లీట్ గా నా లైఫ్ స్టైల్ మార్చుకోగలిగాను, ఒక సక్సెస్ ని క్రియేట్ చేసుకోగలిగాను. సో ఇదంతా కూడా బిఫోర్ 4 years బ్యాక్ ఇవన్నీ. సో ఇలా నేను ఒక మంచి లైఫ్ ని, నాకంటూ ఒక గ్రేట్ లైఫ్ ని క్రియేట్ చేసుకున్నాను. ఏది కావాలంటే అది కొనుక్కునే స్టేజ్ కి నేను వెళ్ళాను. సో అలాంటి లైఫ్ నాకు వెస్టీజ్ ఇచ్చిందండి. సో ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని నేను లీడ్ చేసుకున్నాను, కంప్లీట్ హ్యాపీనెస్. సో ఇలా నా వర్క్ ని చూసుకుంటే చూడండి, 21 August చెక్ ఇది 1,50,860 రూపాయలు. సో 2021లో చెక్ ఇది. మరి అలా నా జర్నీ స్టార్ట్ చేసుకొని మెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్ నా అండర్లో 1 lakh ప్లస్ ఎర్నర్స్, 50,000, 70,000, 80,000 విమెన్స్, లేడీస్, స్టార్స్, క్రౌన్స్, అలా నా టీంలో ఎంతో మంది క్రౌన్స్, స్టార్స్ అండ్ డైమండ్స్, బ్రాంజెస్, ఇంకా మెంబర్ ఆఫ్ పీపుల్స్ నా అండర్లో రావడం జరిగింది అనమాట. అలా 1 lakh ప్లస్ ఎర్నర్స్ కూడా క్రియేట్ అయ్యారు. సో కపుల్గా మేము మా జర్నీ స్టార్ట్ చేసుకొని సో ఈ రోజు నౌ వీఆర్ బోత్ డూయింగ్ వెస్టీజ్ బిజినెస్. సో 2,96,300 రూపాయలు నా చెక్. సో మేడం ఆగస్టు 2021లోనే అంత తీసుకున్నారు కదా, ఈ పాటికి చెక్ ఇంక్రీజ్ అవ్వాలి కదా. డెఫినెట్లీ అండి, నేను చెప్తాను ఏం జరిగింది ఈ గ్యాప్ లో. సో అలా మాకంటూ ఒక సక్సెస్ జర్నీ మా గురించి ఇలా బుక్స్ లో ప్రింట్ అవ్వడం, సో ఎంతో మందికి ఎగ్జాంపుల్ గా క్రియేట్ అవ్వడం, ఇలా యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అచీవ్మెంట్ తీసుకోవడం, ఈ టైటిల్ తీసుకోవడం, ఇవన్నీ బాగున్నాయి. టీం చాలా బాగా ముందుకెళ్తుంది, మంచి సక్సెస్ టీమ్ ని క్రియేట్ చేసుకోగలిగాము. అలా ఒక ఫస్ట్ కార్ని అచీవ్ చేసుకున్నాను. నా తర్వాత నా టీంలో సైదుల్ గారు, వెంకన్న గారు, వీళ్ళ ఆర్డినరీ లైఫ్ నుంచి వచ్చి వీళ్ళు కూడా కర్స్ అచీవ్ చేశారు. తర్వాత ఏం జరిగింది అనేది చెప్పే కంటే ముందు, సో ఎప్పుడైతే యూసీడీ అచీవ్మెంట్ తీసుకున్నాను 21 అక్టోబర్లో చెన్నై ఒక కాన్ఫరెన్స్ అనేది ఉంది. గౌతమ్ బాలి గారు ఇన్వైట్ చేశారు యూసీడీ అండ్ ఎబో, క్రౌన్ అండ్ ఎబో అందరినీ. అలా చెన్నై నా ఓన్ కార్లో నేను, నా అప్లైన్, నా టాప్ అప్లైన్ ముగ్గురం చెన్నైకి, నల్గొండ టు చెన్నైకి నా కార్లో వెళ్ళడం జరిగింది. వెళ్ళాము, హ్యాపీగా ట్రైనింగ్ తీసుకున్నాము. సో గౌతమ్ బాలి సార్ గట్టిగా బ్లెస్ చేశారు. చాలా అంటే చాలా, అసలు నాకు ఆ బ్లెస్సింగ్ అనేది నా లైఫ్లో మర్చిపోలేను అనమాట. సో బాలి సార్ చేసిన విషెస్ అనేది ఆ టైంలో నన్ను చాలా హార్ట్ఫుల్ గా అనిపించింది అనమాట. రిటర్న్ అయ్యాము. సో రిటర్న్ మిర్యాలగూడ నియర్ బై దామర్చెల్ల క్రాస్ చేసామండి. ఇంకొక 1 hour అవుతే మా డెస్టినేషన్, మా ప్లేస్ కి మేము రీచ్ అవుతాం. బట్ ఆ టైంలో అనుకోకుండా ఒక యాక్సిడెంట్. నా సొంత కారు, నా స్వతహాగా 11 లక్షల వర్త్ ఆఫ్ బెలెనో టాప్ అండ్ కార్ అనేది తీసుకోవడం, ఇలా పెద్ద డ్యామేజ్ అవ్వడం, నా కళ్ళ ముందే ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో ఇంకా తట్టుకోలేని పెయిన్ అనమాట. ఆ కార్ని అలా చూసినప్పుడు, ఫస్ట్ ఆ కార్ని చూసినప్పుడు నేను స్పృహలో లేను, ఉపేందర్ సార్ మాత్రమే కాన్షియస్ లో ఉన్నారు. సో నేనైతే అసలు కంప్లీట్ గా అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయా, కాన్షియస్ లో లేను. సో అలా అసలు బ్రతికున్నారు ఈ కార్లో ఉన్న వాళ్ళు అన్నట్టుగా యాక్సిడెంట్ అనేది జరిగిందండి. నా కార్ ఇది ఇలా అయిపోవడం చూసి చాలా పెయిన్ అనిపించింది. కానీ బై గాడ్ గ్రేస్ ఇంజూరియస్ అనేది పెద్దగా బైక్ తెలియదు, బట్ లోపల కొంత డ్యామేజ్ అయితే హెల్త్ డ్యామేజ్ అయ్యింది. నెక్స్ట్ ఇది ఫోటో, చెన్నై నుంచి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఇలా బెడ్ పైన ఒక 4 to 5 months, కంప్లీట్లీ ఒక 5 months ని బెడ్ కి రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. సో కార్ రావడానికి కూడా నాకు 5 months పట్టిందండి.
అప్పుడు కూడా ఇంట్లో నేను యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పలేదు. జస్ట్ ఇలా డ్రైవింగ్ చేస్తుంటే కుక్క అడ్డం వచ్చింది. ఒక పార్ట్‌కి దెబ్బ తగిలింది. సో, అది రావడానికి ఒక 15, 20 రోజులు టైం పట్టిద్దంట అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడకుండా నేను అలా చెప్పాను. తర్వాత ఒక నెల తర్వాత నిజం చెప్పాల్సొచ్చింది. సో, అప్పుడు కంగారు పడ్డారు. కానీ నాకప్పుడు ఒక్కటే అనిపిచ్చింది. నేను బతికి బయటపడ్డానికి కారణం సుష్మా, ఇప్పటివరకు నువ్వు కొన్ని వందల మందికి అవకాశాన్నిచ్చి జీవితాన్ని మార్చావు. ఈరోజు నువ్వు బ్రతికుండడానికి కారణం, ఈరోజు నువ్వు ఈ సొసైటీలో కొన్ని వేల మందిని లక్షాధికారులు చేయడానికి నీకు ఈ లైఫ్ ఇస్తున్నా అని చెప్పేసి దేవుడు మళ్ళీ నన్ను బతికించాడేమో అని ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాను. అక్కడి నుంచి నేను ఇంకా స్ట్రాంగ్ మైండ్ సెట్ చేసుకొని లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ వచ్చినా చాలా గట్టిగా ఉండాలి. సో, ప్రతి చిన్నదానికి డీవియేట్ అయిపోయి, డిస్టర్బ్ అయిపోయి భయపడకూడదు అనేది మాత్రం నేను తెలుసుకున్నాను యాక్సిడెంట్‌లో. సో, బాలి సార్‌తో ఇంత బాగా ఒక ఫోటో తీసుకోవడం, సో, నా లైఫ్‌లో చాలా మెమరబుల్ డే అన్నమాట. సో, అక్కడి నుంచి ఏం జరిగింది? అక్టోబర్‌లో యాక్సిడెంట్ అయింది. 5 మంత్స్ కంప్లీట్‌లీ బెడ్ రెస్ట్. సో, ఎందుకంటే ఇంజ్యూర్ అవ్వడం, నాకు ఇన్నర్‌గా ఇంజ్యూర్ అవ్వడం, సో, సపోర్ట్ లేకపోవడం, కార్ సపోర్ట్ లేదు, హెల్త్ సపోర్ట్ లేదు. బస్సులో ట్రావెల్ చేసే అంత బ్యాక్ బోన్ అనేది చాలా పెయిన్ రావడం, కూర్చోలేకపోయాను ఆ టైంలో నేను. సో, అలా నా వర్క్ అనేది ఆ టైంలో తగ్గింది. సో, లక్కీగా నాకు సిస్టమ్, మా అప్లయన్స్ అండ్ మై మెంటర్స్ రాజేష్ గారు, నాగేంద్ర గారు ఈ మ్యాచ్‌ని చూసి, సో, నిజంగా చెప్తున్నానండి. పెళ్ళంటే లైఫ్‌లో చాలా దరిద్రం అని ఫీల్ అయిన వ్యక్తిని నేను. అంటే పెళ్లి గురించి చాలా నెగెటివ్‌గా ఉన్న ఫీలింగ్‌తో ఉన్నాను. ఎందుకంటే చిన్నప్పుడే అమ్మ నాన్నని కోల్పోవడం, పెళ్లి లైఫ్ చాలా డిస్టర్బ్ అవ్వడం, అమ్మ చాలా బాధపడడం పెళ్లి వల్ల. అక్కడి నుంచి ఆడపిల్లలకి అక్క నేను. సో, ఈ సొసైటీ అంతా ఒక రాంగ్ కాన్సెప్ట్‌ని, జంట అనే వ్యక్తిని ఒక రాంగ్‌గా ట్రీట్ చేసిన వ్యక్తిని. అలాంటి సిట్యుయేషన్ నుంచి సార్ వాళ్ళు నాకిచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, అలా ఎవ్వరు ఉండరు సుష్మా, పెళ్లి అనేది లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్. నీకంటూ ఒక తోడు ఉండాలని చెప్పేసి. సో, అందులో బై లక్కీ వెస్టీజ్ కావడంతో యాక్సెప్ట్ చేశాము. సో, సార్ వాళ్ళు ఒక్కటే చెప్పాను. నా పెళ్లి పూర్తిగా మీ చేతుల్లో పెడుతున్నాను సార్. మీ ఇంటి మీ కూతురికి ఎలా అయితే పెళ్లి చేస్తారో, అలా నన్ను ట్రీట్ చేసి, మీ ఇంటి ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నానని నాకు చెయ్యండి అని చెప్పేసి మొత్తం నా లైఫ్ వాళ్ళ చేతిలో పెట్టేసాను. రాజేష్ సార్, నాగేంద్ర సార్ చేతుల్లో. వాళ్ళు మ్యాచ్ చూసారు. సో, ప్రవీణ్‌కి కూడా ఆల్రెడీ వెస్టీజ్ ఎక్స్‌పీరియన్స్ ఉండడంతో తను కూడా మంచి టీమ్స్‌ని ఫార్మ్ చేస్తూ ఒక మంచి టైటిల్‌లో తనున్నారు. ఒక ఎర్నర్‌గా ఉన్నారు. సో, ఆ టైంలో మ్యాచ్ రావడం, అప్పుడే నేను బెడ్ రెస్ట్‌లో ఉన్నాను 5 మంత్స్. తర్వాత ఫిబ్రవరిలో మ్యాచొచ్చింది. అప్పటికి నా కార్ చేతికి రాలేదు. సో, అప్పటికి గూడా రిపేర్‌లోనే ఉందన్నమాట కారు. సో, ఫిబ్రవరి 2022 ఎంగేజ్‌మెంట్ అన్నమాట. ఫిబ్రవరి 4థ్‌న ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. అక్కడి నుంచి 17థ్‌న నెక్స్ట్ మా మ్యారేజ్ 17థ్‌న జరిగిందండి. సో, నేనిక్కడ బలంగా చెప్పగలను, నాకు వెస్టీజ్ లైఫ్‌నిచ్చింది, లైఫ్ పార్ట్నర్‌నిచ్చింది. సింగిల్ ఎంపీ కూడా ఒక్క రూపాయి మా అమ్మమ్మ, తాతయ్యకి బేర్ చేయకుండా, నా ఫ్యామిలీ నుంచి 1 రూపీ నేను నా పెళ్ళికి ఆశించకుండా చాలా ఘనంగా చేసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఒక సెలబ్రిటీ తరహాలో నా పెళ్లి జరిగింది. కొన్ని వేల మంది టీమ్ అసోసియేషన్, పవర్ అకాడమీ అసోసియేషన్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్. సుష్మా ఈ 4 సంవత్సరాల్లో క్రియేట్ చేసింది ఇదా? ఈ అమ్మాయి ఎక్కడికో సబ్బులు పేస్టులు అమ్ముకుంటా రోడ్ల మీద తిరిగే ఆడపిల్ల ఈరోజు ఈ సక్సెస్‌ని తీసుకుందా అని చెప్పేసి అనుకునే స్టేజ్‌లో నాకు గ్రాండ్‌గా అంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో, అక్కడి నుంచి ఇద్దరు మా అసోసియేషన్ సార్ వాళ్ళ నుంచి మేము ఒక గొప్ప లైఫ్‌ని పొందాం. సో, ఇద్దరం గూడా ఆ గాడ్ బ్లెస్సింగ్స్‌తో, మెంటర్ బ్లెస్సింగ్స్‌తో ఒక మంచి బ్యూటిఫుల్ లైఫ్‌ని తీసుకొని, ఇంకా ఫిబ్రవరి 17థ్‌న ప్రవీణ్ ఎంట్రీ జరిగిందండి. సో, ప్రవీణ్ సార్ రావడం, సో, ఇంకొక కొత్త మలుపనమాట లైఫ్‌లో. పెళ్ళంటే ఒక నెగెటివ్ ఒపీనియన్ నుంచి కంప్లీట్‌గా పాజిటివ్ లైఫ్‌లోకెళ్ళిపోయాను. అంటే తన మైండ్ సెట్ కానీ, తన ప్లానింగ్స్ కానీ, తన డెసిషన్స్ కానీ, సో, తన ఆలోచన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను తనకి. బికాజ్ తను ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక స్టార్ డైరెక్టర్‌గా ఉన్నారు. నేనప్పటికి ఒక యూసీడీగా ఉన్నాను. కానీ ఒక యూసీడీకి మించి తన ఆలోచనలున్నాయి. సో, అందుకే ఇంకా మా బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఒకే డ్రీమ్, ఒకే మాట, ఒకే ఆలోచన. సో, ఇద్దరం కూడా స్ట్రాంగ్ ఫోకస్ అనేది చేశాము. తనకు గూడా ఒక మంచి ఎఫర్ట్స్, ఒక డ్రీమర్ అవ్వడంతో ఇంకా మా జర్నీ వెరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగిందనమాట. సో, తన ఎక్స్‌పీరియన్స్, నా ఎక్స్‌పీరియన్స్, ఇద్దరి ఎక్స్‌పీరియన్స్ కలిపి, సో, అప్పటి వరకు సుస్మిత టీమ్‌కి ఒక్కరే అప్లైన్ సుస్మిత. ఇద్దరు యాడ్ అవ్వడంతో ఇవాళ సుస్మిత అండ్ ప్రవీణ్ మా కాంబినేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే, సో, తన అప్లయన్స్
అప్పటి వరకు సపోర్ట్ గా ఉన్న అప్లయన్స్ కొత్త కంపెనీస్ కి డివియేట్ అవ్వడం, అక్కడి నుంచి తను ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా తీసుకొని ఏదేమైనా వెస్టీలో సక్సెస్ అవ్వాలి అని ఒక్కడే నిలబడడం, సో ఫోకస్ చేయడం, తను కూడా నిలబడాలి అని స్ట్రాంగ్ గా అనుకున్న టైంలో ఈ మ్యాచ్ ప్రపోజల్ తన వరకు వెళ్ళడం, సో తను ఆలోచించి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తన పైన ఉండడం, ఇవన్నీ చూసుకొని ఈ మ్యాచ్ సెట్ అవుతుందా కాదా అని చెప్పేసి కొంత టైం తీసుకొని, సో ఫైనల్ గా మ్యాచ్ కన్ఫర్మేషన్ చేసుకొని అక్కడి నుంచి వర్క్ ని స్టార్ట్ చేసామండి. మా జర్నీ డబల్ ద వర్క్ డబల్ ద రిజల్ట్. ఏదైతే 1.5 lakh ఇన్కమ్ ఉందో దాన్ని 3 lakhs ఇన్కమ్ చేసుకోవడానికి మాకు జస్ట్ 8-9 months పట్టింది, అంతకు మించి పట్టలేదు. సో అక్కడ నుంచి 2.5 2.2 అనేది యావరేజ్లీ మంత్లీ తీసుకుంటున్నాం. సో మా ఇద్దరి కాంబినేషన్ లో ఎంతో వర్క్ అనేది జరిగింది. సో కోటి మీట్ జరగడం, స్టార్ అండ్ అబోవ్ ప్రోగ్రామ్స్, గోల్డ్ అండ్ అబోవ్ ప్రోగ్రామ్స్, అలా సో బ్రాంజ్ అండ్ అబోవ్ ట్రైనింగ్స్, ఇలా మెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్, ఒక కోర్ టీమ్ ఎవ్రీ మంత్ స్టార్ అండ్ అబోవ్ తో, కొంతమంది స్టార్ అండ్ అబోవ్ కాదు కీ లీడర్స్ తో మంత్లీ ప్లానింగ్స్, రివ్యూస్ ఇవన్నీ చేయడం, ఓపెన్ డిస్కషన్, ఇలా మేము చాలా మంచి మంచి ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, 1 day వర్క్ షాప్స్ ఇలా చాలా బాగా చేసుకున్నాం. సో ఫైనల్లీ మేమంటే ఒక సక్సెస్ అచీవ్మెంట్ ని, సక్సెస్ సిస్టమ్ ని ప్రూవ్ చేసుకున్నాం అనమాట మా ఇద్దరు కాంబినేషన్ లో. అక్కడి నుంచి కార్ల పరంపర కొనసాగింది మా టీంలో. ఇలా జ్యోతి గారు ఒక హౌస్ వైఫ్, సో ఒక జీటా టీని బిలీవ్ చేసి ఒక జీటా టీని తీసుకొని ఈరోజు ఒక 14 లక్షల కార్ అచీవర్ అండి. సో సరిత గారు క్రౌన్ డైరెక్టర్, జానవ్య గారు డైమండ్ డైరెక్టర్, కృష్ణయ్య గారు డైమండ్ డైరెక్టర్, ఒక ఆటో డ్రైవర్, ఇవాళ కార్ అచీవర్. 1 lakh ఎర్నర్, దాదాపుగా 89,000 తన ఇన్కమ్. సో అనురాధ గారు ఒక టైలర్, బట్టలు కుట్టుకునే వ్యక్తి, 7వ తరగతి లేడీ, సో ఇవాళ 80,000 సంపాదిస్తుంది వెస్టీజ్ లో. జానవ్య గారు 66 సంవత్సరాల ఏజ్ లో 2వ కార్ తీసుకున్నారు త్రూ వెస్టీజ్, 80,000 ప్లస్ ఇన్కమ్. సో ధనలక్ష్మి సైదుల్ గారు ఒక హౌస్ వైఫ్, తను కూడా. కల్పన గారు ఒక విబికే విలేజ్ బుక్ కీపర్ అండి, తను ఇవాళ క్రెటా కార్ అచీవర్. ప్రశాంతి గారు వీళ్ళొక హౌస్ వైఫ్, ఇద్దరు యాజ్ అ కపుల్ ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు కార్ అచీవర్. నాగరాజ్ గారు, సో తను వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ లో సమ్ వర్క్ చేసేవారు, క్యాషియర్ గా, ఇవాళ కార్ అచీవర్. వీళ్ళందరూ కూడా నియర్ బై 1 lakh ఇన్కమ్ అండి. 1 lakh ప్లస్ ఎర్నర్. సైదుల్ గారు ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్, విత్ ఇన్ 6 months లో నా టీంలో 1 lakh ప్లస్ ఎర్నర్. జ్యోతి గారు 1 lakh. ఇలా మెంబర్ ఆఫ్ పీపుల్స్ అనేది నా టీంలో అచీవర్స్ గా ఉన్నారు. కొన్ని వందల మంది, వేల మంది అసోసియేషన్ ని క్రియేట్ చేసుకోగలిగాం. సో మరి ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? బికాస్ ఆఫ్ ఒక డిసిజన్ వల్ల. సుస్మిత అనే వ్యక్తి ఎంత మంది డిస్ట్రాక్ట్ చేసినా, ఎవ్వరు నువ్వు చేయలేవన్నా, లేదు నా వల్ల అవుతుంది అని చెప్పి ఎవ్వరు ఎన్ని చెప్పినా కూడా ఇక్కడి నుంచి విని ఇక్కడి నుంచి వదిలేసేదాన్ని. అసలు ఇక్కడి వరకు కూడా నేను తీసుకోలేదు స్ట్రాంగ్లీ. సో వాళ్ళు ఎన్ని చెప్పినా సరే నా గోల్ నాకు ముందు కనపడింది. సో అలా ఒక్కొక్కటిగా అచీవ్ చేసుకున్నాను. ఇప్పుడున్న ఈ ఇయర్ గోల్ ఏంటంటే, సో ఇయర్ డిసెంబర్ కి 15 members 1 lakh ఎర్నర్స్ కొత్త వాళ్ళని క్రియేట్ చేయాలి. అందులో ఒక 5 1 lakh ఎర్నర్స్ ఉండాలి. ఐపీఎల్ మీన్స్ డైమండ్ కార్ అచీవర్ 1 lakh ఎర్నర్. ఇంకో కొత్త వాళ్ళని 15 మందిని క్రియేట్ చేయాలనేది. సో డెఫినెట్లీ 5 lakh ప్లస్ ఎర్నర్ గా ఉంటాము. అండ్ 25 కి విఎంసీఎం మెంబర్ గా ఉండాలి. సో అలా ఒక పెద్ద బిగ్ డ్రీమ్స్ తో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చింది మై గ్రేట్ అప్లైన్ కిరణ్ సార్, కవిత మేడం, మా పిన్ని బాబాయ్ వాళ్ళు, అండ్ మా టాప్ అప్లైన్ ఉషా ఉపేందర్ గారు. సో మంచి గ్రేట్ లైఫ్ అన్నయ్య వాళ్ళ ద్వారా రావడం నాకు చాలా హ్యాపీ. సో నా లైఫ్ టైం రుణపడే వ్యక్తులు అండి రాజేష్ గారు, నాగేంద్ర గారు. వాళ్ళు లేకపోతే నేను లేను. సో వాళ్ళు ఇచ్చిన లైఫ్ ఇది నాకు. ఒక చిన్న పాపగా ఈ బిజినెస్ లోకి వచ్చి నేనేమీ చేయలేను, ఏ అచీవ్మెంట్ తీసుకోలేను. సో కంప్లీట్ ఫెయిల్యూర్ లైఫ్ నాది. అమ్మ నాన్న లేరు, ఒక అనాథని అనే ఫీల్ అయ్యే వ్యక్తిని ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేయగలిగారు. ఇది సక్సెస్ అనేది నేను కంప్లీట్ గా వాళ్ళకే ఇస్తాను. సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లైఫ్. అండ్ ఈరోజు నా టీం నిజంగా చిన్న అమ్మాయి అనేసి ఎవ్వరికి ఆ ఫీలింగ్ ఉండదు. మేడం ఒక యాటిట్యూడ్ ఉంది, ఒక లీడర్షిప్ ఉంది అని చెప్పేసి నా టీం కూడా మమ్మల్ని అలా ట్రీట్ చేయడం. సో అందులో ప్రవీణ్ ని కూడా నిజంగా అంటే వేరే టీం నుంచి వచ్చినా కూడా, సో ఈ రోజు నా టీంకి నేనెంత తనంత. సో తనంత దగ్గర అవ్వడం, నా మ్యారేజ్ అవ్వడం, అక్కడి నుంచి ప్రెగ్నెన్సీ, అక్కడి నుంచి పాపతో, ఇప్పుడు నా పాపతో నేను ఉన్నాను అంటే నాకు కంప్లీట్ గా వెస్టీజ్ చూడండి ఎలాంటి లైఫ్ ఇచ్చిందో. సో ఒక సింగిల్ లైఫ్ నుంచి వాళ్ళ ఒక ఫ్యామిలీ లైఫ్ ని వెస్టీజ్ ఇచ్చిందంటే నిజంగా రుణపడి ఉండాలండి. ఇలాంటి గొప్ప అసోసియేషన్, గొప్ప కంపెనీ, గ్రేట్ గౌతమ్ బాలి గారు అండ్ దీపక్ సార్, కన్వర్బీర్ సార్, వాళ్ళు ఇచ్చిన ఆలోచనతో ఇలా కంపెనీని క్రియేట్ చేసి ఇవాళ కొన్ని లక్షల మందికి అవకాశాన్ని ఇచ్చి ఎంతో సక్సెస్ఫుల్ గా మారుస్తున్నారు. ఎస్ సార్ నో? సో ఇవాళ నేను 2022 నుంచి
నిజంగా చెప్పాలంటే అప్పటి వరకు నేను పడిన కష్టం, ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ఫెయిల్యూర్స్, ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఒక సక్సెస్ ని క్రియేట్ చేసుకొని తర్వాత ఒక యాక్సిడెంట్ అయ్యి కంప్లీట్ గా బాడీ రెస్ట్ లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ మ్యారేజ్ లైఫ్ లోకి వెళ్ళి అక్కడి నుంచి కొంత రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ కన్సీవ్ పాప. చూడండి, అయినా కూడా మా ఇన్కమ్ ఎక్కడ బ్రేక్అవుట్ అవ్వాలా. బిఫోర్ మ్యారేజ్ 1 lakh ప్లస్ ఇన్కమ్ కంటిన్యూగా తీసుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ 2 lakh to 3 lakh మధ్యలో కంటిన్యూగా తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ టీమ్ ని క్రియేట్ జరిగాం. బికాస్ ఎందుకు అంటే టీం ఉన్నా కూడా డబ్బులు వస్తున్నాయి. నేను రెస్ట్ జోన్ లో ఉన్నా కూడా నాకు వెస్టేజ్ ఎవ్రీ మంత్ 1,20,000 ఇచ్చిందండి. మరి చూడండి, కరోనా టైంలో కూడా 10,000 సంపాదించలేని సిచ్యువేషన్ అది. అలాంటి నాకు 1 lakh ప్లస్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఇచ్చింది. కోవిడ్ టైంలో 10 లక్షల కారు తీసుకున్నాను. ఇప్పుడు నేను బలంగా చెప్తాను, వెస్టీజ్ నాకేమిచ్చింది? సబ్బులు పేస్ట్లు అమ్ముకున్నావు నువ్వు అన్నారు. ఎస్, 100% నేను సబ్బులు పేస్ట్లు అమ్ముకున్నాను. 10 లక్షల కారు తీసుకున్నాను. సబ్బులు పేస్ట్లు అమ్ముకున్నాను. సొంతంగా నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా. నా ఫ్యామిలీ, ఎంటైర్ సొసైటీ, నా ఫ్యామిలీ, నా రిలేటివ్స్, మా ఏరియా వాళ్ళందరూ చాలా ఘనంగా ఫీల్ అయ్యే విధంగా సబ్బులు పేస్ట్లు అమ్ముకున్నాను. ఇవాళ యూసీడీగా ఉన్నాను. సబ్బులు పేస్ట్లు అమ్ముకున్న లైఫ్ ని మార్చుకున్నాను. సబ్బులు పేస్ట్లు అమ్ముకొని ఇవాళ 45,000 నెట్వర్క్ ని క్రియేట్ చేసుకున్నాను. సబ్బులు పేస్ట్లు అమ్ముకొని వాళ్ళ దరిదాపుగా నా టీంలో 400 మంది ఎర్నర్స్ ని క్రియేట్ చేసుకున్నాను. 10,000 రూపీస్ నుంచి 1 lakh ప్లస్ ఎర్నర్ నుంచి. ఎవరు అమ్ముకోవట్లా అండి? గొప్ప గొప్ప సెలబ్రిటీస్ అమ్ముకుంటున్నారు సబ్బులు పేస్ట్లు. ఆఫ్టర్ ఆల్ నేను చేసింది డిగ్రీ అమ్మాయిని. ఇవాళ నా డిగ్రీ సర్టిఫికేట్ నాకు మహా అయితే 10,000 20,000 తెచ్చి పెట్టగలదు. అంతకు మించి నా దగ్గర ఎంత స్కిల్ ఉన్నా నేను పని చేసేది నా అమ్ముకునే 8 గంటల డ్యూటీ మీద నాకు 20,000 ఇస్తారు. అంతకు మించి ఏమి ఇవ్వరు. అది కూడా వాడికి నచ్చిన రోజులే డ్యూటీ చేయాలి. వాడు కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా పోయేది మనకే నష్టం జాబ్ లైఫ్ లో. ఎస్ఆర్నో? మరి అలాంటిది వాళ్ళ సబ్బులు పేస్ట్లు అమ్ముకొని వాళ్ళ కొన్ని లక్షలు సంపాదించుకున్నాను. ఎసెట్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. జస్ట్ 25 ఇయర్స్ 25 ఇయర్స్ నాకు 25 ఇయర్స్ లో కారు, సో ఫ్యామిలీకి ఒక మంచి హౌస్, సో ఫ్యామిలీని బాగా చూసుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి హౌస్ ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం. వెరీ యంగ్స్టర్ గా, జస్ట్ నాకు 25, తనకి ప్రవీణ్ కి 29 30 ఇయర్స్. మరి ఇద్దరు కాంబినేషన్ లో విత్ ఇన్ 5 ఇయర్స్ లోనే వెస్టీ నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసింది. వాళ్ళ ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం. మరి ఇంత బెస్ట్ లైఫ్ ఇస్తున్న వెస్టీజ్ లో సబ్బులు పేస్ట్లు చూడాలా, అవకాశాన్ని చూడాలా? యూ డిసైడ్. మీరు ఆలోచించండి. ఒక అమ్మా నాన్న లేని ఆడపిల్లని నేనే చేయగలిగినప్పుడు, ఎంతో మందికి ఎగ్జాంపుల్ గా క్రియేట్ అవ్వగలిగినప్పుడు, మరి నా వల్ల అయినప్పుడు మీ వల్ల కాదా అండి? మీరు చెయ్యలేరా? ఇంత మంచి అసోసియేషన్. సో రంజిత్ సార్ అండ్ టీమ్, ఐ థింక్ అంత మంది మంచి లీడర్స్, విఎంసీఎం ఒక మెంబర్ గా ఎదిగారంటే ఎంతో ఎఫర్ట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎస్ఆర్నో? మరి వాళ్ళు చెప్తున్న ట్రైనింగ్స్ తీసుకొని, సో వాళ్ళు ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో దయచేసి తీసుకోండి. వెస్టీజ్ అవకాశాన్ని చిన్నగా చూడొద్దు. చిన్నది కాదండి మన బిజినెస్, చాలా పెద్ద బిజినెస్. మీరు నమ్మండి. ఫైనల్ గా నేను ఒక చిన్న స్టోరీ, జస్ట్ 2 minutes స్టోరీ చెప్పి నేను ఎండ్ చేస్తాను. సో ఒక పెద్ద రాజ్యం, ఆ రాజ్యంలో ఒక రాజు, ఆ రాజుకు ఒక కూతురు. సో కూతురుకి పెళ్లి వయసు వచ్చింది, స్వయంవరం ప్రకటించాలి. సో స్వయంవరానికి ఎక్కడ వేరే వేరే రాజ్యాల రాజులందరూ వస్తారు. కానీ ఆ స్వయంవరంలో ఆ రాజు ప్రకటించింది ఏంటంటే, ఆ ఊరిలో ఎవరైతే 25 సంవత్సరాలు నిండిన పురుషులందరూ అర్హులే స్వయంవరానికి రావడానికని ఒక ప్రకటన ఇవ్వడంతో ఆ రాజ్యం చుట్టుపక్కన ఉన్న వాళ్ళు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ, యువకులందరూ కూడా ఆ స్వయంవరంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. సో డిసైడ్ అయ్యి ఆ పోటీకి ముందు వస్తారండి. ఆ పోటీ ఏంటంటే, కొన్ని మైళ్ళ దూరంలో ఒక పెద్ద స్తంభం ఉంటది. ఆ స్తంభం పైన ఒక జెండా ఉంటది. ఆ జెండాను తీసుకొచ్చి యువరాణి చేతికి ఇవ్వాలి. సో అందరూ ఇది ప్రకటించగానే, ఓ ఇంతేనా, సో ఈజీ, రాజు చాలా చిన్న పనే చెప్పాడని చెప్పేసి ఒక 100 మంది యువకులు పోటీకి ముందుకొస్తారు. ముందుకొచ్చి 1 2 3 కౌంట్ చేసేలోపు ఆ 100లో ఒకడికి డౌట్ వస్తుంది. అసలు ఒక్క నిమిషం ఆగండి, అసలు రాజు ఒక రాజ్యానికి యువరాజును తీసుకురావాలంటే కొన్ని దేశాల రాజుల్ని స్వయంవరానికి ప్రకటించాలి. కానీ మన రాజు మాత్రం ఈ ఊర్లో, ఈ రాజ్యంలో ఉన్న యువకులను మాత్రమే ప్రకటనకి పిలిచాడంటే ఇందులో ఏదో పన్నాగం ఉంది అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. ఎవరైతే పార్టిసిపేషన్ చేస్తాడో వాళ్ళందరినీ చంపేస్తారంట రాజు అని చెప్పేసి ఒకడు అంటాడు. ఆ మాట వినగానే ఆ పందెంలో పాల్గొన్న 50 మంది, అయ్య బాబోయ్, బతుకుంటే ఏదైనా తిని బతకొచ్చు,
బతకొచ్చు, ఈ రాణి వద్దు, ఈ రాజ్యం వద్దు అని చెప్పి 50 మంది ఎన్నికెళ్ళిపోతారండి. మిగతా 50 మంది మాత్రం ధైర్యం చేస్తారు. ధైర్యం చేసి 1, 2, 3 కౌంట్ చేస్తారు, పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. అలా పరిగెత్తుతూ వెళ్తా ఉంటే కొంత దూరం వెళ్ళగానే ఇంకొకటికి డౌట్ వస్తుంది. అతనికి వచ్చిన డౌట్ ఏంటంటే, సో దారి మధ్యలో సైనికులందరూ వచ్చి ఎవరైతే పరిగెత్తుతున్నారో వాళ్ళందరినీ చంపేస్తారంట, ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు అంటాడు. అక్కడితో భయపడిపోయి ఒక 25 మంది అవుతారు. ఇంకో 25 మెంబర్స్ ముందుకెళ్తారు. అలా పరిగెత్తుతూ స్తంభం దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఇంకొకటికి డౌట్ వచ్చి అసలు ఈ స్తంభానికి మొత్తం విషాన్ని రాశారంట, ఎవరైతే ఎక్కుతారో ఆ స్తంభానికి కత్తులు ఇవన్నీ ఉన్నాయి, సో విషాన్ని రాశారు, ఎవరైతే ఎక్కుతారో వాళ్ళందరూ చనిపోతారంట అంటారు. అక్కడికి మిగతా 24 మెంబర్స్ ఆగుతారు. ఒక్క వ్యక్తి మాత్రం ఎక్కుతా ఉంటాడు, పైకి వెళ్తా ఉంటాడు. కింద ఉన్న వాళ్ళందరూ వద్దు, నువ్వు ఎక్కొద్దు, నువ్వు వెళ్ళొద్దు అంటారు. వెళ్తాడు, ఆ జెండాను తీసుకుంటాడు, తిరిగి వచ్చి ఆ యువరాణి చేతిలో పెడతాడు. రాజు ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చాడో, ఎవరైతే ఆ జెండాను తీసుకొచ్చి యువరాణి చేతిలో పెడతారో వాళ్ళే యువరానికి భర్త అవుతారు, ఈ రాజ్యానికి రాజు అవుతాడని అనౌన్స్ చేస్తాడో, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన నెరవేర్చుతాడండి. సో చివరికి ఆ వ్యక్తిని రాజు చేస్తాడో, ఆ యువరానికి భర్తను చేస్తాడు. సో లాస్ట్ కి ఆగిపోయిన వాళ్ళందరూ వచ్చి అడుగుతా ఉంటారు, నువ్వు ఎక్కొద్దన్నావు, ఎందుకు ఎక్కావు, నీకు భయం కాలేదా అని. అన్నిటికైనా నవ్వుతా ఉంటాడు, అన్నిటికీ స్మైల్ ఇస్తాడు, దేనికి రెస్పాండ్ కాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చి, బాబు మీరందరూ ఆగండి, మీరు ఎంత చెప్పినా నా కొడుకు వినపడదు, ఎందుకంటే వాడు చెవిటివాడు అంటారు. ఎందుకంటే వాడు చెవిటివారు, మీరంతా ఎంత చెప్పినా కూడా వాడికి వినపడదు అంటారు. రైట్, అర్థమైంది అనుకుంటాను నా మోరల్ ఏంటి స్టోరీలో అని చెప్పి. నెట్వర్క్ మార్కెటింగ్ లోకి దట్టు మీరు వెస్టీజ్ స్టార్ట్ చేయగానే మీరు మీ ఫ్యామిలీ, మీ రిలేషన్, మీ ఫ్రెండ్స్, మీరు అనుకున్న వ్యక్తులు అందరిని నమ్ముతారు. సో 6గురిని జాయిన్ చేయండి, క్రౌన్ అవుతారు, యూసీడ్ అవుతారు, డీసీడ్ అవుతారు, 10 లక్షలు వస్తాయి, 20 లక్షలు వస్తాయని. కానీ మీరు అనుకున్న 6 వ్యక్తులు జాయిన్ అవ్వరండి. వాళ్ళు చెప్పే అన్ని నెగిటివ్స్, నీ వల్ల కాదు, వెస్టీజ్ సబ్బులు అమ్మాలి, పేస్ట్లు అమ్మాలి, రోడ్లు పట్టుకొని తిరగాలి, ఇవన్నీ వేస్ట్ కాన్సెప్ట్లు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తా ఉంటారు. వాటన్నిటిని దయచేసి వినొద్దు. వాళ్ళు చెప్పే నెగిటివ్స్ చెప్పేటప్పుడు మీరు చెవిటి వాళ్ళు అయిపోయారనుకోండి, సక్సెస్ మీదే. సో నేను ఫస్ట్ ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు నెగిటివ్స్ వస్తే నేను చెవిటిదాన్ని అయిపోయా. ఫ్రాంక్లీ వాళ్ళ మాటలు నేను వినిపించుకోలేదు కాబట్టి నేను వెస్ట్రీలో నిలబడ్డాను. నీకు ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారా, వాళ్ళతోనే కలిసి పనిచేయండి. నీకు అసోసియేషన్ సపోర్ట్ ఉంది, సో మీకు వెస్టీజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, అప్లైన్స్ ఉన్నారు, మెంటర్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ సిస్టమ్ ఉంది. మనల్ని సక్సెస్ చేయడానికి కొంతమంది లీడర్స్ ఉన్నారు. వారి మాట తీసుకోండి, మీ అప్లైన్స్ మెంటర్స్ సలహాలు తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, సో నెగిటివ్స్ ట్రీట్ చేయకుండా వెస్టీలో స్ట్రాంగ్ గా నిలబడాలని కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీలైతే నెక్స్ట్ టైం ప్రవీణ్ టెస్ట్ మనీ కూడా సార్ తీసుకుంటారు, తను వర్క్ లో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడతో నేను క్లోజ్ చేస్తున్నాను, ఇంకా తను రాలేదు, వర్క్ లో ఉన్నారు. సో ఈ రోజు మీ అందరి ముందు మాట్లాడే అవకాశం, నా టెస్ట్ మనీని షేర్ చేసుకునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, మీరందరూ గ్రేట్ సక్సెస్ తీసుకోవాలని, మీరందరూ గొప్ప లైఫ్ ని తీసుకోవాలి వెస్టీజ్ ద్వారా, మీ కళలు కోరికలు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.